దేవైసు ప్రభువా, సర్వశక్తుడా, సర్వాంతర్యామే, సర్వోన్నతుడా, ఉన్నత స్థలములలో ఉండే దేవా, అన్నిటికన్నా ఉన్నతమైన స్థలములో ఉండే దేవా, అన్నిటికన్నా గొప్ప నామం యేసు నామం. ఆ యేసు నామంలో దేవా ఈరోజు ఇక్కడ ప్రతి బిడ్డ గణపరచబడును గాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండలేదు హల్లెలూయా. సర్వగణతమయ మన యేసే కలుగును గాక. అందరం హోలీ బైబిల్ సిరీస్ పరిశుద్ధ గ్రంథం యొక్క ధ్యానంలో ఆదికాండం 2:14 ఉన్నాం. जय हम सब जय होली बाइबल सीरीज के वचन के ध्यान मनन में जो उत्पत्ति की पुस्तक दूसरा आदिकांडम 2:14 जेनेसिस 2nd chapter 14th verse. उत्पत्ति पुस्तक दूसरा अध्याय के 14 वचन में మరొకసారి అందరం చదువుకుందాం. हम सब मिलकर पढ़ेंगे. మూడవ నది పేరు, అందరూ నాయకుల పలకండి. మూడవ నది పేరు, सब मेरे साथ दोहराए कि तीसरी नदी का नाम, పలకదాం. మూడవ నది పేరు तीसरी नदी का नाम హిద్దెకేలు. हिदकेल, అది वह ఆషూరు अशूर తూర్పు వైపున पूर्व की ओर పారుచున్నది. बहती है. నాలుగవ నది चौथी नदी యూఫ్రటీస్. इफ्रता. హల్లెలూయా. हालेलुया. దేవుని దయ వల్ల నా ద్వారా ఈ సంఘము బైబిల్ మొత్తం చదవడం పూర్తి చేయునుగాక. खुदा की दया से मेरे द्वारा पूरी कलीसिया जो बाइबल पढ़ना वो पूर्ण करे. ఆదికాండం 1వ నుంచి 1వ వచనం నుంచి మొదలు పెట్టినాం. जय उत्पत्ति की पुस्तक पहले अध्याय पहले वचन से शुरू किए हैं. ఈరోజు 14వ వచనం చదివించినాను. आज जय 14 वचन दूसरे अध्याय का पढ़ा रहे हैं. ఒక రోజు ప్రకటనలో మరి చివరి అధ్యాయం చివరి వచనం, పరిశుద్ధ గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనం యేసు నామములో మనం చదువునుగాక. पवित्र बाइबल के जो अंतिम अध्याय के अंतिम वचन तक हम सब यीशु मसीह के नाम में पढ़ने पावे. చదవబోతున్నాం. हम హల్లెలూయా. पढ़ने वाले हैं. हालेलुया. అయితే మూడవ నది పేరు तीसरी नदी का केन है. మరి రెండు నదులు మనం చూసి ఉన్నాము. दो नदी के बारे में हमने देखा है. ఆ రెండు నదులు కూడా या दो नदियां, మొట్టమొదటి నది, सबसे पहली नदी, నది అంటే మీరు అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ ఆశీర్వాదము. आप जो है नदी माने समझो कि पवित्र आत्मा आशीष, నది వలె దిగుతది. वो హల్లెలూయా. नदी की तरह उतरती है. కాబట్టి हालेलुया. మొదటి నది, మొదటి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, पहला पवित्र आत्मा वो क्या करता మొదటి है? పరిశుద్ధాత్మ కాదు, ఒకటే పరిశుద్ధాత్మ ఉన్నది మనకి. माने एक ही पवित्र आत्मा కానీ है, మొట్టమొదటిగా మనలో జరిగే క్రియ ఏంటంటే, लेकिन सबसे पहले हमारे अंदर कौन सी क्रिया होती है? మొట్టమొదటిగా నిన్ను ఒక బంగారముగా మారుస్తుంది. तुमको वो सबसे पहले सोने की तरह बनाता అంటే నువ్వు है. ఒక అగ్నితోని నింపబడుతూ కాల్చబడుతూ ఉంటే माने जब तुम खुदा की अग्नि से भरते నువ్వు जलते శ్రేష్టంగా दहकते తయారవుతావు. हो, जब तुम श्रेष्ठ हो. మొదటి నది పిషోను నది. पहली नदी पिशोन అట్టి नदी, రీతిగా దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. वैसा खुदा का आत्मा तुमको बलवान దాంట్లో करता నువ్వు है. బలపడుతూ ఉన్నప్పుడు उसमें तुम जब बलवान बनते जाते हो, రెండవ నది और दूसरी नदी గిహోను నదిలో गिहोन ప్రవహిస్తుంది. नदी में तुम प्रवेश ఆ करते हो. అనాయింటింగ్ అభిషేకం ఎలా ఉంటది? अभिषेक किस तरह का होता है? ఆ యొక్క పరిశుద్ధాత్మ నీ కొరకే కాదు, वो पवित्र आत्मा तुम्हारे अकेले के लिए नहीं, నీలో నుంచి పొర్లి పారాల బయటికి. वो तुम्हारे अंदर से जो है उमड़ के जो है बहना चाहिए. ఇతరుల గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. दूसरों के लिए प्रार्थना करना शुरू करना है. నీ ద్వారా ఇతరులు బాగుపడతా ఉంటారు. तुम्हारे जरिए दूसरे लोग अच्छे होते हैं. నీ క్రియలు చూసి అరే ఇంత మంచి క్రియలున్నా నేను కూడా ఉండాలా. तुम्हारी क्रियाओं को देख के वे कहेंगे ये इतनी अच्छी क्रिया है, हमें भी इसी तरह रहना है. భర్త చూసి భార్య, భార్య చూసి భర్త, అరే నువ్వు ఎలా ఉన్నావు, నేను కూడా నీలాగా ఉండాలా. पति को देखकर पत्नी, पत्नी को देखकर पति, तुम देखो कैसे हो, मुझको भी నీ इसी వ్యాపారం रहना చూసి, है. నీ ఉద్యోగం చూసి మీ తోటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అడుగుతా ఉంటారు, तुम्हारे व्यापार, तुम्हारी नौकरी को देखो, तुम्हारे साथी व्यापारी जो साथी नौकरी करने నీలాగా वाले నేను కూడా पूछे ఉద్యోగం చేయాలా, నీలాగా నేను కూడా వ్యాపారం చేయాలా. कि तुम्हारी तरह मुझको भी नौकरी करने, तुम्हारी तरह मुझको भी व्यापार करना అది है. రెండంతల అభిషేకంలో ప్రవేశిస్తున్నట్టు ये दो गुना अभिषेक में तुम्हारा जो प्रवेश करना होगा. మొట్టమొదటి నిన్ను దేవుడు అభిషేకిస్తే सबसे ఆశీర్వదిస్తాడు. पहले खुदा तुमको आशीष देता है, నిన్ను ఒక బంగారంగా మారుస్తాడు. तुम्हें सोने की तरह बनाकर, తర్వాత నువ్వు ఇతరుల కొరకు ఆశీర్వదకరంగా తయారవడం और మొదలైతావు. तुम दूसरों के लिए आशीष का कारण बनते हो. उस तरह అట్టి से రీతిగా రెండవ నది పారింది. उस तरीके से दूसरी नदी जो बहती है. హల్లెలూయా. హల్లెలూయా. దాని పూర్తి వాక్యాలు కావాల్సితే इस बात के पूरे वचन के बारे में आपको जानना है మీకు తెలుసు మన ప్రేయర్ బార్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. आप जानते हो प्रेयर पावर का यूट्यूब चैनल है. దానిలో సెపరేట్ ప్లే లిస్ట్ తయారు చేసినాము. उसमें एक अलग ही प्लेलिस्ट बनाई गई है. లైన్ గా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వస్తూ ఉంటది. वो उत्पत्ति पुस्तक पहला अध्याय पहले वचन से वो लगातार ప్రతి आता है. వచనం అక్కడ వాక్యం ఉన్నది. जय हर एक जय वचन का जो है वहाँ पर वचन बोला गया है. अधिक अध्याय హల్లెలూయా. का. हालेलुया. కాబట్టి 14వ వచనంలో 14 वचन में హిద్ నది, మూడో నది, तीसरी नदी का नाम हिद्देकेल. మరి అట్టి రీతిగా ఇతరుల గురించి ఆశీర్వదింపబడిన తర్వాత जब दूसरों के विषय में जब आशीषित होते हो, ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు जब हम दूसरों के लिए प्रार्थना करते हैं, మనం జాగ్రత్తగా ఉండాల్సిన हमें విషయాలు बहुत ही सावधान रहना चाहिए. वो వాక్యం बातें हैं, తెలుసుకున్న వాళ్ళు, वचन जानने ఎంతో वाले, మంది ఇతరుల గురించి ప్రార్థన చేసే వాళ్ళు, बहुत से लोग दूसरों के लिए प्रार्थना करने ఎంతో वाले, గొప్ప గొప్ప సేవకులు, बहुत ही महान महान सेवक పడిపోయిన వారిని మనం చూస్తా ఉంటాము. गिर गए हैं या हम देखते हैं. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సార్లు దేవుని సన్నిధికి వస్తా ఉంటావు, बहुत सी बार खुदा की उपस्थिति में ఎన్నో
हैं, సార్లు అంశాల గురించి ప్రార్థన చేస్తుంటావు बहुत सी निवेदनों के लिए కానీ प्रार्थना करते हैं, పడిపోతుంటావు నువ్వు लेकिन गिरते जाते हो అందుకే तुम। దేవుని వాక్యానుసారంగా ముందుకెళ్ళండి इसलिए खुदा के वचन के अनुसार నాకింత आगे बढ़ो తెలుసు तुम। నేను ఇంత చాలు అని అనుకుంటే పడిపోతావు मैं इतना जानता हूँ मेरे लिए काफी है कहोगे तो तुम నేను वाकई में బాప్తిజం गिर పొందినా जाओगे। యేసునామములో బాప్తిజం పొందినా చాలు నాది అయిపోయిందంటే నువ్వు పడిపోతావు इस वाले बस ये होगा ये काफी है कहोगे तो तुम वाकई అంతం में వరకు गिरोगे। పరుగు తుడముట్టిన వాడి పరలోక రాజ్యానికి చేర్చబడతారు अंत तक जो अपनी दौड़ को पूरी करते अपने विश्वास करते वही అంతం स्वर्ग के వరకు राज्य में రక్షణ पहुंचता నిలబెట్టుకున్న है। వాడే अंत तक अपने उद्धार की हिफाजत करने ఎక్కువ वाला శాతం పరలోక రాజ్యానికి చేర్చబడతారు वही ज्यादा प्रतिशत है जो स्वर्ग के राज्य में पहुंचते हैं। తీర్పు తక్కిడిలాగా జరుగుతది जो किस तरीके से होता అంటే है నీ పరుగులో ఎక్కువ కాలము దేవునితో ఉండాలా నువ్వు माने तुम अपनी दौड़ में साथ रहना है तुमको। హల్లెలూయా हालेलुया। అట్లా నువ్వు ఇతరుల గురించి ఆశీర్వదింపబడి నీ ఇతరుల గురించి ప్రార్థన చేసిన తర్వాత जब आप दूसरों के लिए आशीष का कारण बनते हो, जब तुम दूसरों के लिए ఈ प्रार्थना యొక్క करते మూడవ हो, నది అభిషేకం ఎలా ये ఉంటదంటే तीसरी नदी का अभिषेक किस तरह ఈ से యొక్క होता है। హిద్దెకేలికి అర్థం ఏంటంటే ये हिद्देकेन का अर्थ क्या है? వేగంగా ప్రవహించే నది वो जो बहुत ही तेजी से बहती అతి है, వేగంగా ప్రవహించే నది అది बहुत ही ज्यादा तेजी से वो बहती है। స్విఫ్ట్లీ మూవ్మెంట్స్ ఉంటాయి అంటే ఆ యొక్క నది वह చాలా नदी जो है, వేగంగా మీకు बहुत ही तेजी से, ఇప్పుడున్న నదులు కాదు अभी की जैसी नदियां नहीं, ఒక డ్యామ్ ఓపెన్ చేస్తే ఎట్లా నది పారుతుందో जैसे एक डैम खोलने पे कैसे बहती है, ఆపి 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 నది ఎట్లా పారుతుందో रोकने के बाद एकदम से नदी कैसे बहती है, అట్లాంటి వేగవంతమైన నది హిద్దెకేలు నది वैसा बड़ी तेजी से बहने वाली ये नदी है हिद्देकेन। హల్లెలూయా హల్లెలూయా। ఈ నదుల గురించి మీరు ఎప్పుడు చూసినా సరే इन नदियों के विषय में आप जब कभी దేవా कि तुम्हारी आत्मा में आशा నేను ఒక होगी, బంగారముగా మారాలి खुदा मुझको ప్రభువా एक सोने की तरह నేను बनना है, అగ్నితో అభిషేకింపబడాలి आपकी ప్రభువా अग्नि से अभिषेक मुझको पाना మరి है, నేను ఇతరుల గురించి ప్రార్థన చేయాలి ప్రభువా मैं दूसरों के लिए प्रार्थना करना నన్ను సేవలో प्रभु, వాడుకో తండ్రి मुझे आप सेवा में इस्तेमाल करो మరి प्रभु। హిద్దెకేలు యొక్క అభిషేకంలో ప్రవహించాలి ప్రభువా हिद्देकेन नदी के अभिषेक में मुझको प्रवेश करना అని है ఒకవేళ प्रभु। మీరు అడుగుతున్నట్లయితే अगर ऐसा आप मांगते हो तो దాంట్లో ఒక పెద్ద సీక్రెట్ ఏం లేదమ్మా उसमें ऐसा रहस्य नहीं है। మనం జాగ్రత్తగా వాక్యాన్ని हम ధ్యానించినప్పుడు बड़े ध्यान से प्रभु के वचन का ध्यान ఆ मनन जब మూడు करते हैं, నదులు కూడా वो तीनों नदियां ఉన్నదని वो మనం कहाँ చూడాలి से बहती है इस बारे में हमको देखना है। ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే वो कहाँ से बहना शुरू ఏదైనా होती है? వనంలోకి వెళ్ళి वो ప్రవహిస్తున్నది एदेन के उस वन में से शुरू ఆ होती है, ప్రాంతంలోకి వెళ్ళి उस ప్రవహిస్తున్నది प्रांत में से वो जो शुरू होती है। కాబట్టి इसलिए మనం ఇలాంటి నది అభిషేకం మనం పొందుకోవాలనంటే हमको ऐसे नदी के अभिषेक को पाना है, మనం तो ఇలా ఆశీర్వదింపబడాలంటే ऐसे आशीषित होना మళ్ళీ है, तो ఇలాంటి ప్రవాహంలో ఉండాలంటే ऐसे प्रवाह में रहना ఇలాంటి है, तो ఆత్మలో ఉండాలంటే ऐसे आग में रहना है, మనం तो మొట్టమొదటిగా ఏకైకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే सबसे पहले जो एक बात हमें याद रखनी है वो ये है कि మనము నాటబడి ఉండాలా हमें बोए हुए रहना దేవా है। నాకు నది కావాలంటే నది రాదు प्रभु मुझको नदी चाहिए कहोगे तो नहीं आएगा नदी। నాటబడి ఉన్నప్పుడు నది వస్తది जब तुम बोए जाओ ఏ నదిలాగా మారాలంటే మారవు నువ్వు मैं मुझको नदी की तरह बदलना है कहने से नहीं నాటబడి बदलोगे। ఉంటే నది ఆటోమేటిక్ వస్తది जब बोए जाओगे तो अपने आप वो नदी बहने लगेगी। దేవా నాకు ఆత్మ కావాల కాదు प्रभु आपकी आत्मा चाहिए कि कर ऐसा నువ్వు नहीं। నాటబడి ఉంటే నువ్వు పొందుకుంటావు ఆటోమేటిక్ तुम గా बोए जाओगे तो तब तुम अपने आप पाओगे, నాటబడి ఉంటే ప్రవహిస్తావు ఆటోమేటిక్ जब तुम बोए जाओगे तो अपने आप बहोगे तुम। హల్లెలూయా హల్లెలూయా। అనేక విషయాలలో నాటబడొచ్చు మనం अनेक बातों में हम बोए जा सकते हैं। హల్లెలూయా హల్లెలూయా। మరి ఇక్కడ సండే यहाँ पर हर ప్రతి रविवार ఒక్కరు నాటబడుతున్నారు ఇక్కడ प्रत्येक व्यक्ति यहाँ पर बोए దేవుని जाते हैं, సన్నిధిలో నాటబడుతున్నారు खुदा की शरण में बोए जाते हैं। నది పారుతుంది ఇది नदी बहती है, తప్పకుండా మీ జీవితం जरूर वो नदी बहेगी तुम्हारे जीवन కొందరు में। ఇంకా బలంగా నాటబడుతుంటారు और बलवंत रीति से थोड़े जो ఇక్కడికి बोए వచ్చి जाते ఏదో हैं, పరిచర్య यहाँ पर किसी न किसी प्रकार की ఎవరో सेवकाएं, ఒకరి గురించి అంశం చదివినప్పుడు ప్రార్థన చేస్తారు जब कोई अपनी प्रार्थना निवेदन बताते तो उनके लिए प्रार्थना करते हैं दूसरे। అలా నాటబడి ఉన్న వాళ్ళు ఉన్నారు वैसे हैं जो बोए गए हैं, ఇంకొందరు ఒక చైర్ ఒక కార్పెట్ ఎత్తుతారు कोई ना कोई छह कुर्सियां उठाकर रखते हैं या के कालीन అలా उठाकर నాటబడి साफ करते ఉన్నారు। हैं। वैसे वो बोए हुए हैं। ఇంకొందరు వడ్డిచ్చే దగ్గర वहां पर- భోజనాల దగ్గర వడ్డిస్తూ ఉంటారు वहां पर जो भोजन की जगह थोड़े परोसते रहते हैं, ఇంకొకరు అక్కడ తోముతా ఉంటారు वहां पर सफाई करने वाले वो सफाई करते हैं। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కదండి ఇక్కడ నేను చాలా దేవుని సన్నిధిలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరుగుతున్నప్పుడు जो खुदा की उपस्थिति में बचपन से मैं बढ़ता चला आ रहा हूँ, तो ఇక్కడ నాటబడి దాంట్లో यहाँ पर बोए जाने के विषय में చూడండి ఒక చెప్పుల స్టాండ్ దగ్గర देखो चप्पल की जो स्टैंड है वहां पर ఎవరు ఉంటారు कौन होते हैं? ఆ దుమ్ము ధూళి పట్టుకునే చెప్పులు పట్టుకుని ఎవరు పెడుతుంటారు जो है धूल मिट्टी से भरे हुए चप्पल कौन रखते हैं ఒక वहां पर? ఒక పెద్ద ప్రొఫెసర్ ఉండే और बहुत बड़े प्रोफेसर हुआ ఆ करते थे। ప్రొఫెసర్ సండే వస్తే చెప్పులు పట్టుకొని అందరు చెప్పులు పట్టుకొని చెప్పులు స్టాండ్ లో పెడుతుండే वो एक प्रोफेसर जब हर रविवार आते थे कलीसिया में, वो जो सबकी चप्पलें लेकर सही रीति से चप्पल स्टैंड में वो लगाकर रखते थे। అలా నాటబడిన వాళ్ళు ఈ రోజు ఎట్లున్నారో నాకు తెలుసు వాళ్ళు वैसे जो बोए गए हैं वो आज के वक्त में किस तरीके से ये मैं जानता हूँ। అంతెందుకు ఈ రోజుకి లేకపోతే కొన్ని నెలల క్రితం వరకు आज के दिन भी क्या थोड़े महीनों तक మన కిచెన్ లో
हमारे kitchen మనందరం में తిన్న ప్లేట్లు ఆదివారము हम सब जो प्लेट खाते थे वो सब रविवार के दिन ఒక పెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఆఫీసర్ ఆమె దోముతుంది అక్కడ एक बहुत बड़ी जो गवर्नमेंट बैंक की ऑफिसर वो वहां पर धोती बैठ के ఆదివారం हर रविवार आकर ఆమెను చూసి ఎవరు ఆఫీసర్ అనుకోరు. उससे को कोई नहीं सोचेगा कि वो एक अफसर है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఇలా నాటబడి ఉన్నారు. इस प्रकार से वे बोए हुए हैं. వాళ్ళు ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క మర్మాలు తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు वे खुदा के रहस्यों को जाने हैं. వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడాలా, ఎలా ఆత్మీయంగా ఎదగాలా, ఎలా పరలోకం సంపాదించుకోవాలా, ఎలా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు वे जाने हैं मुझको किस तरीके से खुदा की आत्मिकता में बढ़ना है, कैसे मुझको जो आशीषित होना है, कैसे मैं अपने परिवार को ऊंचा बढ़ाना है, ये वे जाने हैं. ఎలా కట్టుకొని ఉండాలో వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు कैसे बनाना संवारना है अपने परिवार को, वही जाने మీరు हैं. అదే చేయాలని కాదు, वही करना है. దేవుడు మీకు ప్రేరేపిస్తుంటాడు. खुदा आपको यह प्रेरित దేవుడు करता మిమ్మల్ని है. నడిపిస్తూ ఉంటాడు. खुदा आपको चलाता है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే जो कुछ भी हो, నాటబడిన వాళ్ళే పాడుతా ఉంటారు. जो बोए जाते हैं ना वही बहते हैं. నాటబడినదే నదిగా మారుతుంది. जो बोया जाता है वही नदी बनता నదిగా है. మారాలంటే మారరు. मुझको नदी के समान बनना है, नदी के समान बनना है तो नहीं बनोगे. నాటబడిన వారే నదిగా మారుతారంట. जो बोए जाते हैं वे नहीं, वे ही కాబట్టి है ఈ जो రోజు नदी నువ్వు के समान దేవునిలో बनते నాటబడి हैं. ఉన్నవా లేదా? क्या आज के दिन तुम खुदा में बोए हुए हो నీకున్న या సర్వము नहीं? దేవునిలో నాటబడి ఉన్నదా లేదా? क्या तुम्हारा सब कुछ खुदा में बोया? దేవునిలో నాటబడి ఉన్నారా क्या లేదా? तुम्हारे बच्चे खुदा में बोए हुए हैं నీ कि नहीं? వ్యాపారం ఉద్యోగం దేవునిలో నాటబడి ఉన్నదా तुम्हारा లేదా? व्यापार, तुम्हारी नौकरी का खुदा में बोया हुआ నీ है कि కుటుంబం नहीं? నీ ఇల్లు దేవునిలో నాటబడి ఉన్నదా तुम्हारा లేదా? परिवार, तुम्हारा घर के खुदा में बोया हुआ है कि नहीं? హల్లెలూయా. హల్లెలూయా. నాటబడి ఉంటే 100% మీరు ఒక నదిలా ఆశీర్వదింపబడబోతున్నారు. अगर హల్లెలూయా. आप बोए हुए हो तो तुम जो 100% नदी की तरह ही बहोगे, आशीष ఎందుకంటే होगे. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం రాస్తుంటది. यूहन्ना की पुस्तक 15-5वें वचन में यूं कहकर लिखा है, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఇప్పుడు బాగా వినండి. నాకు వేరుగా ఉండి మీరు మీరేమీయూ చేయలేరు. ఏమి దేవునికి వేరుగా ఉండి మీరు ఏమి खुदा से अलग रहे. దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్పేసి ये साफ साफ प्रभु ने कह నాకు दिया వేరుగా है. ఉండి నువ్వు ఏమి तो मुझसे अलग होकर చేయలేవు. कुछ नहीं कर सकते हो. నువ్వు సంపాదించొచ్చు, तुम कमाते होंगे, కొన్ని వేల కోట్లు సంపాదించొచ్చు. कई हजारों करोड़ों कमाते होंगे. దేవునికి వేరుగా ఉండి నువ్వు సంపాదిస్తే खुदा से अलग रहकर कमाओ, అవి నీకు హానికరమే గాని ఆశీర్వదకరంగా ఉండదు. वो तुम्हारे लिए हानिकारक होगा लेकिन आशीषित का कारण नहीं होगा. తరతరాలు ఉండదు. అది वो पीढ़ी के लिए नहीं रहेगा. దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేరు. खुदा से अलग रहकर तुम कुछ नहीं कर सकते हो. ఈ యొక్క మర్మాలు తెలుసుకున్న వాళ్ళు इन रहस्यों को जानने वाले వాళ్ళు కట్టబడతారు. చూడండి, वे जो बनते వాళ్ళ हैं ना, కుటుంబాలను చూడండి, उनके परिवारों को देखो. వాళ్ళ కుటుంబాల సరికి లోకానికి వేరుగానే అసలుకి. उनके परिवार दुनिया के जो नजरों में वो अलग ही होते हैं. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సంఘాల కన్నా కుటుంబాలు ఇంకా బలంగా ఉంటాయి. అవి थोड़ी कलीसियाओं से बढ़कर वो जो परिवार इतने बलवान होते ఎందుకంటే हैं, కొత్త నిబంధన నువ్వే ఒక దేవుని ఆలయము. क्योंकि नए नियम अनुसार तुम ही खुदा का मंदिर हो. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, इसे देखिए, దేవుని మర్మాలు తెలుసుకొని దాని ప్రకారం జీవించడం మొదలు పెట్టాలా. खुदा के रहस्यों को जानकर उसके अनुसार जीना शुरू करना है. వినడం మొదలు పెట్టొద్దు, शुरू नहीं करना है, జీవించడం మొదలు उसके పెట్టాలా. अनुसार जीना మన शुरू करना జీవితంలో है. నెరవేర్చడం మొదలు పెట్టాలా. हमारे जीवन में से पूरा करना शुरू करना है. అప్పుడు నీ జీవితంలో మార్పులు చూస్తావు. तब तुम अपने जीवन में बदलाव కాబట్టి देखोगे. ఇట్లాంటి వాక్యాలు చూడండి. देखो इस तरह के वचन, దేవునికి వేరుగా నువ్వు ఏమి చేయలేవు. जय खुदा से अलग रहकर तुम ఈ कुछ భయం नहीं నీలో कर ఉన్నదంటే सकते. जय अगर ये डर तुम में है तो వచ్చి మోకాళ్ళొంగుతావు దేవుని तुम సన్నిధిలో. जरूर खुदा की शरण में आकर వచ్చి उसे देखते అప్పచెప్తావు हो. దేవుని సన్నిధిలో. जय आकर तुम खुदा को ये ఇదిగో అయ్యా నీ ఈ పరిస్థితి ప్రభువా, प्रभु ये मेरी परिस्थिति है, నాకు అంత బలం ఉన్నది చేయడానికి, मेरे पास उतना बल है करने के लिए, కానీ నేను చేయలేను ప్రభువా. मैं नहीं कर నువ్వు सकता हूँ. లేకుండా నేను చేయలేను आपके ప్రభువా. बगैर मैं नहीं कर सकता నువ్వు हूँ. లేకుండా నేను చేయలేను ప్రభువా. आपके बगैर मैं नहीं అని कर దేవునికి सकता అప్పు हूँ. చెప్తా ఉంటావు ये నువ్వు. खुदा के हवाले करते हैं. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए నాటబడండి. जय बोए ఎందుకనంటే जाकर, क्योंकि మనము దేవునికి వేరుగా ఏమి చేయలేం కాబట్టి. हम खुदा से अलग रहकर हम कुछ नहीं कर सकते हैं. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుదాం 2వ అధ్యాయం 14వ వచనం ఆది एक बार కాండంలో. फिर से हम पढ़ेंगे उत्पत्ति पुस्तक दूसरा మరి अध्याय ఒక उसका నది जो है तेजी से जो बहने वाली ఏం नदी, చేస్తుందో మనం చూడాలా. ये क्या करती है ये हम देखेंगे. మూడవ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. ఎటువైపు పారుతుందంట? वो किस ओर बहती है? తూర్పు వైపున పారుతున్నది. पूर्व की ओर वो बहती है. ఈస్ట్, पूर्व की ओर, తూర్పు సైడ్ పారుతున్నదంటే वो पूर्व की ओर बहती है. మరి దేవుడు చూడండి, देखो खुदा ఎక్కడైనా ఈ యొక్క నది పారవచ్చు, कहीं पर भी वो नदी बह కానీ सकती है తూర్పు ना, వైపే ఎందుకు పారాలా? लेकिन वो पूर्व की ओर ही क्यों దేవుని बहे? వాక్యం
ఒక మర్మం ఉన్నది. खुदा के वचन में हर एक रहस्य है. అది తెలుసుకున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ये जब जानोगे तो हमारे जीवन धन्य होंगे. తూర్పు వైపు ఎందుకు బారుతున్నదంటే पूर्व की ओर ही क्यों बहता है? సరే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. उत्पत्ति पुस्तक 3 अध्याय उसका 24वां वचन. జెనసిస్ 3rd chapter 24th verse. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆదాముని వెళ్ళగొట్టి, ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టిండు? आदम को क्यों वहां से निकाल दिया गया? మంచి చేసినందుక, పాపం చేసినందుక? अच्छा किया इसे पाप करने के कारण. పాపం చేసినందుకు ఆదామును వెళ్ళగొట్టి, पाप करने के कारण आदम को वहां से निकालकर ఏదెను తోటకు తూర్పు దిక్కున పాపం చేసేవాడు ఎక్కడ పోయిండంట? पाप करके वो कहाँ गया? తూర్పు దిక్కున పోయిండు. पूर्व की ओर ही वो गया. హిద్దెకెల్ నది ఎక్కడ బారుతున్నది? हिद्देकेल नदी कहाँ पर बहती ఏ है? దిక్కున బారుతున్నది? जो किस दिशा में वो बहती है? ఏ దిక్కున బారుతున్నది? किस दिशा में वो बहती ఆ? है? తూర్పు దిక్కున. హల్లెలూయా. दिशा में. हालेलुया. ఈ నదిలోని అభిషేకం వేగంగా పారుతున్నదంట. इस नदी में जो अभिषेक है वो बड़ी तेजी से వేగంగా बहता పారుతున్నదంట. है. तेजी से वो बहता है. ఎవరి కొరకు పారుతున్నది? जो है किसके लिए वो बहता है? ఎవరి కొరకు? किसके लिए? ఎవరి కొరకు? किसके लिए? పాపుల కొరకు. पापियों के लिए. పాపుల కొరకు. पापियों के लिए. పాపం చేసిన వాళ్ళ కొరకు. पाप करने वालों के लिए. పాపం చేసే ప్రజల్ని రక్షించు पाप కొరకు करने वाली प्रजा को उद्धार దేవుని యొక్క दिलाने. నది అభిషేకం పారుతున్నదంట. खुदा का नदी का अभिषेक बहता है. వేగంగా పారుతున్నదంట. बड़ी तेजी से बहता है. ఎందుకు వేగంగానంటే किस लिए तेजी से? దేవుడికి ఆత్మలు నశించడం ఇష్టం లేదు. खुदा के लिए आत्माओं का नाश होना पसंद नहीं है. పాపం చేసే ప్రజలు కాదు, जब पाप करने वाली వాళ్ళు प्रजा नहीं है. రక్షింపబడాలా. वे जो उद्धार पाना. నీ కుటుంబంలో ఎవరైనా పాపులుంటే अगर तुम्हारे परिवार में कोई ఈ पापी రోజు हो, హిద్దెకెలు ఒక అభిషేకం పారునుగాక. आज के दिन हिद्देकेल नदी का अभिषेक बहे. హల్లెలూయా. हालेलुया. ఇంతే కాదు, ఒకటి దగ్గర కాదు. नहीं లూకా సువార్త लूका की पुस्तक 19వ అధ్యాయం 10వ వచనం. 19वां अध्याय उसका 10वां वचन. నశించిన దానిని వెదకి రక్షించుటకు వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు మనుష్య కుమారుడు వచ్చునని వచ్చెనని అతనితో చెప్పాను. అతనితో నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ యొక్క హిద్దెకెలు నది పునాదిగా ఉన్నదంట. जो नाश हो रहे उन्हें ढूंढ कर उन्हें बचाने के लिए ये हिद्देकेल नदी बुनियाद है. పోయిన వారం మనం రెండో నది గురించి చూసుకున్నాం కదా. पिछले हफ्ते हमने दूसरी नदी के विषय में మరి देखा అది है దేనికి ना? పునాది? वो किस बात का बुनियाद है? ఎక్కడెక్కడైతే గీహోన్ నది పారిందో जहाँ जहाँ गिहोन नदी बही है అది పునాది. वो बुनियाद है. అపోస్తులు అక్కడక్కడ పోయి సేవ చేసిర్రు. वहाँ वहाँ प्रेरित जाकर सेवा किए हैं. కాబట్టి పునాది లేకుండా దేవుడు ఏది కట్టాడు? बिना बुनियाद के खुदा कुछ नहीं बनाता మరి है. యొక్క మూడవ నది यह तीसरी नदी దేనికి పునాదయ్యా किस అంటే बात की बुनियाद है? నశించడానికి नाश हो పునాది रही అంట. आत्माओं को ढूंढकर बचाने के लिए वो बुनियाद है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलूया. ఈ పునాది ద్వారా, इस बुनियाद द्वारा, ఈ పునాది మీద इस बुनियाद నీ पर ద్వారా నశించే ఆత్మలు రక్షింపబడును గాక. तुम्हारे जरिए नाश होने वाली आत्माएं उद्धार पावे. ఆల్రెడీ పునాది వేసేసిండు. पहले से बुनियाद डाल दी ఆల్రెడీ है. పునాది వేసేసిండు. पहले से बुनियाद डाल दी है. దాని మీద నువ్వు కట్టుకో. उस पर तुम अब बना लो. నువ్వు ఎన్ని నశించే ఆత్మలను రక్షిస్తే वाली आत्माओं को అంత बचाओ. ఘనమైన ఇల్లు నీకు కట్టబడతదంట. उतना जो बड़ा घर तुम्हारा बनता है, పరలోకంలో అంత ఘనమైన ఇల్లు కట్టబడతదంట. जो है उतना जो बड़ा घर तुम्हारे लिए ఎంతమంది పాపులను बनेगा. రక్షిస్తే जो जितने पापियों को बचाएगा అంతమంది ఘనమైన ఇల్లు కట్టబడతదంట. उतना आदर योग्य तुम्हारा घर बनेगा. ఎంతమంది పాపులకి సువార్త చెప్తావో जितने पापियों से सुसमाचार అంత कहोगे ఘనమైన ఇల్లు కట్టబడతదంట. उतना నీకు प्रशंसा योग्य तुम्हारा जो घर నీకు बनेगा. సువార్త చెప్పే పని तुम्हारा सुसमाचार बोलने का काम పునాది है. దేవుడు ఆల్రెడీ వేసేసిండు. पहले से बुनियाद खुदा ने डाल दी పునాది है. దేవుడు ఆల్రెడీ వేసేసిండు. पहले से बुनियाद खुदा ने ఈ डाल दी है. విశ్వాసం మీద సువార్త చెప్పండి. तुम्हारा जो विश्वास के द्वारा విశ్వాసం మీద దేవుని యొక్క బిడ్డలుగా రక్షించండి. इस विश्वास के बल पर जो खुदा के लोगों को तुम जो है बचाओ, उद्धार में लाओ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనము. देखो उत्पत्ति पुस्तक 4 अध्याय 16 वचन. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఈ కయ్యూను ఏం చేసిండు? ये क्या किया? పాపం చేసినా మంచి చేసిండా? पाप किया या अच्छा काम किया है? పాపం చేసిండు. उसने पाप किया. పాపం చేసిన వారు पाप करने वाला మరొకసారి చదవండి. ఫిర్ సే అప్పుడు एक बार पढ़े. కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి ఆయన తమ్ముడిని చంపి పాపం చేసి యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదేను ఎక్కడికి పోయిందంట? किस और गया है वो? हाँ? किस और गया? పాపం చేసిన వాడు ఎక్కడ పోయిందంట? पाप करने वाला वो कहाँ गया? ఏదేనుకి एदेन के తూర్పు దిక్కున. पूर्व की दिशा में. ఏదేనుకి తూర్పు దిక్కున ఏ నది ప్రవహిస్తున్నది? एदेन की पूर्व की दिशा में कौन सी नदी बहती? హిద్దెకెల్ నది ప్రవహిస్తున్నది. हिद्देकेल नदी बहती है. హల్లెలూయా. హల్లెలూయా. చూసినవా దేవుని నది పారిందంటే అక్కడికి వెళ్ళి देखो वहां से खुदा की नदी जो बही है, ఉట్టిగా మట్టిని తడపడానికి కాదు బిడ్డ, बस मिट्टी को गीली करने के लिए ఈ नहीं, పాపులను రక్షించడానికి. इन पापियों को बचाने के लिए. అది మర్మము. यहाँ रहस्य అది
సర్వసత్యము, ये सर्व सत्य है, అది జీవ గ్రంథం, वो అది जीवन का ग्रंथ है। హల్లెలూయా. హల్లెలూయా. ఒక నది గురించి చెప్తే కాదు నీకు इस नदी के बारे में बोलना ही नहीं तुम्हारे జీవ గ్రంథంగా ఉండేది. जो जीवन के ग्रंथ के तौर पर ఒక है। నది వివరిస్తున్నాడంటే नदी का विवरण दे रहा हूँ मैं। దేవుని ఆత్మలు ప్రతిదీ యేసు ప్రభుకే తీసుకెళ్తది దారి. खुदा की आत्मा में सब कुछ हमको यीशु मसीह के और ही ले चलता है वो। హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఎన్నో ఉన్నాయి. చూడండి ఆదికాండం 13వ అధ్యాయం 11వ जो उत्पत्ति पुस्तक 13 अध्याय उसका 11 वचन हम पढ़ेंगे। జెనసిస్ 13 చాప్టర్ 11th వర్స్ 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. లోతు ఏం చేసిండు? लूत ने क्या किया? ఆ కుటుంబం దేంట్లో పడింది? वो परिवार किसमें गए हैं? అబ్రహాము अब्राहम। ఇదిగో లోతు నువ్వు ఎక్కడ ఎన్నుకుంటావు తీసుకో అని అంటే लूत तुम देख लो तुम कहाँ पर चुनोगे లోతు कहकर। ఏం ఎన్నుకున్నాడంట? लूत ने क्या चुना? మంచి సిటీని ఎన్నుకున్నాడంట. एक अच्छे शहर को चुना। అబ్రహామును ఈ యొక్క ఎడారిలో పడి ఏమనగా నాకు అనవసరం अब्राहम तुम इस रेगिस्तान में रहकर कुछ भी हो जाए मुझको उससे लेना देना नहीं है, అని అలా రాసలేదు కానీ ऐसा तो नहीं लिखा है। लेकिन అబ్రహాముకు ఎడారి వచ్చింది, अब्राहम के लिए वो रेगिस्तान था లోతుకి మంచి టౌన్ వచ్చింది. और जो है लूत को एक अच्छा शहर मिला। మరి లోతు చూడండి तो लूत देखो వాక్యానుసారంగా లేడు కాబట్టి, वचन के अनुसार नहीं है, ఆయన इसलिए కుటుంబం వాక్యానుసారంగా లేదు కాబట్టి उनका परिवार वचन के अनुसार नहीं है, అక్కడ इसलिए లోతు ఏ वहाँ వైపున पर लूत బయలుదేరిండు? किस और निकलने के लिए गया है। కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. ఎక్కడికి? किस और वो निकला है, ఎక్కడికి? किस और जाने के लिए वो తూర్పు निकला? దిక్కున. पूर्व की दिशा। మరి హిద్దెకెల్ నది ఎటువైపు పారింది? हिद्देकेल नदी किस और बहती है? తూర్పు దిక్కున. पूर्व दिशा में। ఎవరైతే తప్పు చేస్తున్నారో, जो कोई गलती करते हो, ఎవరైతే పాపం जो చేస్తున్నారో, कोई पाप करते हैं, ఈ రోజు హిద్దెకెల్ యొక్క నది యొక్క ఆత్మ వలన తాకును గాక, आज के दिन हिद्देकेल नदी का वो आत्मा उनको छू ले, వేగంగా తాకును గాక. वो जो तेजी से उनको छू ले। కోత ఎంతో విస్తారంగా ఉన్నది, फसल कितनी ही अधिक है, వేగంగా तेजी से దేవుడు వేగంగా పనిచేస్తా అంటున్నాడు, तेजी से काम करेगा వేగంగా कहते हैं। పనిచేస్తా అంటాడు. तेजी से काम करेगा कहते పాపులు हैं। టక్క 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 రక్షణ పొందును గాక. जय पापी जो एक एक करके वे ప్రేయర్ उद्धार పవర్లో पाते అనేక जावे। పాపులు వచ్చి రక్షణ పొందును గాక. प्रेयर पावर में अनेक पापी आकर ఎందుకంటే उद्धार ఈ पावे। రోజు హిద్దెకెలు నది అభిషేకం మొదలైంది क्योंकि కాబట్టి, आज के दिन हिद्देकेल नदी का भी దేవుని యొక్క शुरुआत ఆత్మ हुई है। హిద్దెకెలు యొక్క ఆత్మ దిగింది కాబట్టి, खुदा का आत्मा वो हिद्देकेल आत्मा అట్టి उतरा है। పరిశుద్ధాత్మ అనేక పాపులను రక్షించును గాక. वैसा जो पवित्र आत्मा నీ अनेक అన్నలను पापियों को తమ్ములను बचावे। అక్కలను చెల్లెలను రక్షించును గాక. तुम्हारे जो माता पिता भाई बहन सबको भी उद्धार నీ दिलावे। తల్లిదండ్రులని చుట్టుపక్కలను రక్షించును గాక. हमारी माता में पड़ोसी सबको भी उद्धार వేగంగా दिलावे। అంటున్నాడు దేవుడు. तेजी से। హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒకసారి అడుగుదామా? వేగంగా, हम सब मांगेंगे कि तेजी వేగంగా, से, వేగంగా तेजी से పాపులేసినంలో రక్షణ పొందును గాక. यीशु के नाम में उद्धार హిద్దెకెల पाए। ఆత్మ దిగును గాక. जैसे हिद्देकेल की आत्मा उतरे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి పాపులందరూ కూడా इसलिए जो सारे पापी ఆ हैं తూర్పుకు సాదృశ్యంగా उस पूर्व की जैसे सादृश्य अनुसार పాపులందరూ కూడా అటువైపు ఉంటున్నారు కాబట్టి, सारे पापी उस और है, इसलिए పాపం వైపు తిరుగున్నారు కాబట్టి, वे पाप की ओर पलटे हुए పాపం हैं। వైపు తిరుగున్నారు वे కాబట్టి पाप की ओर पलटे हुए हैं, తను इसलिए అనుకుంటున్నది शैतान ये सोचता है నా వైపు తిరుగున్నారు वे అనుకుంటున్నది. मेरी ओर पलटे हुए हैं। హల్లెలూయా. हालेलुया। కానీ ఒక నది వేగంగా పరిగెట్టుకుంటూ వాళ్ళని రక్షించడానికి వస్తుంది. लेकिन एक नदी है जो तेजी से बहती हुई उन्हें उद्धार दिलाने के हालेलुया। लिए आ रही है। हालेलुया। హల్లెలూయా. ఈ हालेलुया। భర్త భార్య అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైతే ఈరోజు పాపంలో ఉన్నారో जो कोई भी तुम्हारे पति पत्नी जो भाई बहन जो कोई भी बच्चे जो है पाप में हैं, విశ్వసిస్తాం ఈ వాక్యములో. इस वचन पर विश्वास करेंगे। వాటి వెనకాల నువ్వు పడి 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 అలసిపోయిండొచ్చు, उनके पीछे आप पढ़ पढ़ के आप थक गए होंगे, మారకుండా కఠినులుగా తయారైండొచ్చు. वे नहीं बदले होंगे, वे कठिन होंगे। ఈ రోజు आज के दिन హల్లెలూయా हालेलुया నువ్వు పోయే పరిస్థితి లేదు. तुम्हारे वहां जाने की परिस्थिति नहीं है। ప్రార్థన చేయి. प्रार्थना करो। హిద్దెకెలు నదిని పంపిస్తున్నాను ప్రార్థన చేయి. हिद्देकेल नदी को मैं भेजता हूँ कि कब प्रार्थना ఆ करो। నదిలో వలేసనంలో మునుగును గాక. उस नदी में यीशु के नाम में डुबकी लगाए, తిరిగి పునరుద్ధాన శరీరంతో లేయును గాక. फिर पुनरुत्थान के शरीर समेत वे जी उठे। ఆత్మతో हालेलुया। లేయును గాక. वो उस आत्मा समेत वे जी उठे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए పాపం వైపు తిరిగి ఉన్నారు, वो पाप की ओर पलट कर है, అటు వైపే నది పారుతున్నది, उस तरफ वो नदी बहती है, ఉన్నది. बड़ी तेजी से बहती है। అందుకే దేవుడు అంటాడు इसलिए खुदा కోత कहता है ఎంతో విస్తారంగా ఉన్నది, कि फसल कितनी ही अधिक ఎంతో है, విస్తారంగా ఉన్నది, कितनी ही अधिक है, వేగంగా పారాల, तेजी से बहना है वो, వేగంగా ఆత్మలు जो है రక్షింపబడాలి. तेजी से आत्मा उद्धार पाना है। అట్టి రీతిగానే రక్షింపబడుతున్నారు లోకంలో. उस तरीके से दुनिया में उद्धार पा रहे लोग। దేవుని బిడ్డలు ఎంత అంచాలో खुदा के बच्चों को कितना भी दबाया जा रहा है, అంత वो ఎక్కువ उतने అవుతున్నారు. अधिक हो रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఎన్ని పుస్తకాలు పరిశుద్ధ గ్రంథాలు పుస్తకాలు అనుకొని చింపుతున్నారు. जय चाहे कितने भी सारे पुस्तकों पवित्र ग्रंथों बाइबलों को फाड़ा जा रहा అన్ని है, పరిశుద్ధ గ్రంథాలు ఎక్కువ అవుతున్నాయి. उतना ज्यादा पवित्र बाइबलें बढ़ती जा रही है। లోకంలో ఎక్కువగా ప్రింట్ అయ్యే బుక్ లోకమంతటా
వదిలేయి. లోకమంతటా ఎక్కువగా ప్రింట్ అయ్యే బుక్ పరిశుద్ధ గ్రంథం ఒకటి. जो है सारी दुनिया भर में सबसे ज्यादा जो है प्रिंट होने वाली जो कोई पुस्तक है तो वही అది ఈ पवित्र రోజుకి बाइबल है। కాదు, वो आज के दिन ही नहीं, వేల సంవత్సరాల క్రితంకి. कई हजारों सालों से ही। హల్లెలూయా. हालेलूया। కాబట్టి इसलिए దేవుని యొక్క ఆత్మని అంచకండి, खुदा की आत्मा को तुम दबाओ मत, ఎవరు ఆపలేరు. जय तुम उसे नहीं रोकना चाहिए। పాపులను రక్షిస్తూనే वो ఉంటది. पापियों को जय उद्धार ఒకటే दिलाता ఆత్మ. जाएगा। खुदा का आत्मा ఒకటే ఆత్మ. वो एक ही నీ आत्मा, కులాన్ని మార్చదు, నీ మతాన్ని మార్చదు. ना ही तुम्हारे धर्म ना ही तुम्हारी जाति को वो बदलता है। కులం నువ్వు పెట్టుకో, నీ మతం నువ్వు పెట్టుకో. तुम्हारा धर्म तुम्हारी जाति तुम अपने पास रखो। పాపం నుంచి పరిశుద్ధతలకు రాసాలు. पाप से निकल के पवित्रता में आओ, बस హల్లెలూయా. हालेलूया। పాపముల నుంచి పరిశుద్ధతలకు తీసుకొచ్చేది पाप में से निकाल कर पवित्रता అదే में लाने మార్గంలో वाला, మనం ఉన్నాము. वही मार्ग में हम हैं। హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। కాబట్టి పాపులందరూ కూడా जो सारे पापी हैं ఈ రోజు నుంచి పడబోతున్నది వాళ్ళ వెనకాల. आज के दिन उनके पीछे पड़ने वाला है। ఇద్దెకెళ్ళిన నది ఆత్మ పడబోతున్నది. हिद्देकेल की नदी का आत्मा जो है उनके पीछे आने ఎట్టైనా वाला है। మునుగుతారు వాళ్ళు. जो है वो किसी ना किसी तरह उस पर गवाएंगे। హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। నువ్వు తీసుకొస్తావు, మేము ముంచుతాం వాళ్ళని. आप लेकर आओगे, हम उनको डुबकी लगवाएंगे। హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. ఈ హస్తాలు రెడీగా ఉన్నాయి వాళ్ళని ముంచడానికి. तो जो ये हाथ तैयार है उनको डुबकी लगवाने के लिए। మరి నీ యొక్క ప్రార్థన రెడీగా ఉందా? क्या तुम्हारी प्रार्थना तैयार है? ఆ పాపుల గురించి చేసే ప్రార్థన రెడీగా ఉన్నదా? उन पापियों के लिए करने वाली प्रार्थना क्या तैयार है? ఇంటికి పోయి మొర పెడతావా? घर जाकर विनती करोगे? ఈ హస్తాలు రెడీ ఉన్నాయి. क्या तुम ये हाथ तो ఫోన్ तैयार చేస్తారా? है? అన్న करोगे ఇది फोन? సోమవారం అన్న, जो सोमवार బాప్జం ఇస్తారా అన్న? बपतिस्मा दोगे क्या? సోమవారం అయితే మంగళవారం అయితే శనివారం అయితే चाहे वो सोमवार हो, मंगलवार हो या ఒక शनिवार हो, పాపి రక్షించబడడానికి एक पापी के उद्धार पाने के लिए వేగంగా పరిగెడతాము. तेजी से हम दौड़ लगाते हैं। హల్లెలూయా. हालेलूया। దేవుని నదే పాపుల కొరకు వేగంగా ఉంటే खुदा की जब ये नदी है जो पापियों के लिए तेजी से बहती है, బాప్తిజాల కొరకు నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా? बपतिस्मे के लिए तुम क्यों देरी करते हो? తీసుకోవడానికి నువ్వెందుకు ఆలస్యం लेकर చేస్తున్నావు? आने के लिए तुम क्यों देरी करते ఇయ్యడానికి हो? సేవకులు ఎందుకు ఆలస్యం देने చేస్తున్నారు? के लिए सेवक क्यों देरी ఆత్మ करते हैं? రక్షింపబడుతున్నది అంటే వేగంగా పోండి. जय आत्मा उद्धार पा रहे हो तो तेजी से चलो उस काम में। तो హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. చూడండి देखिएगा మరి ఎజికేలు एहेजकेल की पुस्तक 43వ అధ్యాయం 2వ వచనం. 43वां अध्याय उसका दूसरा वचन। ఇశ్రాయేళ్ల దేవుని ప్రభావము తూర్పు దిక్కున ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని ఆ విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆ ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వల్లెను. ఆమేన్. హల్లెలూయా. हालेलूया। ఆ పాపులందరి వెనకాల నది పరిగెడుతున్నది. उन पापियों के पीछे वो नदी दौड़ती है, కానీ అదే రీతిగా लेकिन उसी रीति से దేవుని మహిమ ముందుకెళ్ళి దిగుతున్నదంట. खुदा का जो महिमा वो सामने से आता దేవుని है। మహిమ ఉన్నదంట. खुदा का महिमा उतरता है। ఎటువైపు నుంచి దిగుతున్నది? किस तरफ से उतरता है? సరే చదవండి మరి. एक बार फिर దేవుని యొక్క ప్రభావము खुदा का प्रभाव తూర్పు దిక్కున కనబడెను. ఏ దిక్కున కనబడిందంట? किस दिशा में वो दिखाई दिया ఏ है? దిక్కున? किस పాపులు ఎటువైపు ఉన్నారంట? पापी किस और है? ఆ? किस और है? తూర్పు దిక్కున. హల్లెలూయా. और हालेलूया। కాబట్టి దేవుని మహిమ వాళ్ళ మీద దిగును గాక. इसलिए खुदा का महिमा उन पर उतर कर పాపుల आवे, మీద దిగును గాక. पापियों पर उतर कर ఆ आवे, ప్రభావం దిగును గాక. वो प्रभाव उतर कर आवे। ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీలోకి వెళ్ళి ప్రభావం పోయింది. जय रक्तशास्त्री के अंदर से वो प्रभाव गया है, ఆ యొక్క స్త్రీలోకి ప్రభావం పోయింది. उस स्त्री के अंदर प्रभाव गया ఆ है। తూర్పు దిక్కున స్త్రీకి ప్రభావం పోయింది. जय पूर्व दिशा में मौजूद स्त्री के अंदर वो ఆ प्रभाव యొక్క गया है, రోగి స్త్రీకి ప్రభావం పోయింది. उस स्त्री के अंदर वो प्रभाव మరి యొక్క गया है। తూర్పు దిక్కున అంటే जय पूर्व की दिशा माने దేవుడు ఎవరైతే పాపపు దిక్కున ఉన్నారో, माने जो कोई भी व्यक्ति पाप की ఎవరైతే ओर है, రోగపు దిక్కున ఉన్నారో, जो कोई भी जो बीमारी की ఎవరైతే ओर है, అప్పుల దిక్కులున్నారో, जो कोई कर्जों की ओर है, ఎవరైతే శ్రమల దిక్కులున్నారో, जो कोई तकलीफों की ओर है, दुख నిరాశలున్నారో, जो कोई निराशा की ओर है, దేవుడు అంటా ఉన్నాడు खुदा कहता है ఆ దిక్కున నువ్వు ఉన్నావు కదా, तुम उस दिशा में हो, ఆ इसलिए దిక్కుననే उस दिशा में నేను ही నదిని పంపిస్తున్నాను, मैं नदी भेजता हूँ, వేగంగా పంపిస్తున్నాను, तेजी से भेजता हूँ, ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాను, आशीष में भेजता స్వస్థతని हूँ, పంపిస్తున్నాను, चंगाई में भेजता हूँ, రక్షణని పంపిస్తున్నాను. उद्धार में भेजता हूँ। పంపించడమే కాదు, भेजना ही नहीं, నేను తూర్పు దిక్కుననే కూర్చున్నా అంటున్నాడు. मैं पूरब की ओर बैठा నా हूँ, ప్రభావం కూడా నీకు తూర్పు దిక్కుననే ఇస్తున్నా అంటున్నాడు. मेरा प्रभाव मैं पूर्व की ओर से मुझको देता हूँ। मैं- హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। హల్లెలూయా. हालेलूया। సైతాన్ అనుకుంటున్నది शैतान सोचता है పాపం చేసే వాళ్ళందరూ కూడా తన వైపు ఉన్నారు कि అనుకుంటున్నది. पाप करने वाले सब उसकी ओर है कहकर वो शैतान एक कल्पना में కానీ है। వాక్యంలో ఉన్న మర్మం ఏంటంటే वचन का क्या रहस्य है? పాపులు ఎటువైపు తిరుగున్నారో, पापी जिस और पलटे हुए
ఎటువైపు తిరుగునరు, रोगी जिस तरफ पलटा శ్రమల हुआ है, పాలైన వారు ఎటువైపు తిరుగునరు, दुख में डूबे लोग जिस और पलटे हुए వారు हैं, వెనుకలని దేవుని నది ప్రవహిస్తున్నది, उनके पीछे तेजी से खुदा की नदी बहती है, వేగంగా ప్రవహిస్తున్నది. तेजी से बहती है। వాళ్ళు ఎంత వేగమైన పాపంలో ఉన్నా సరే वो चाहे कितनी भी तेजी से वो ఆ पाप में हो, పాపుల వెనకాల వేగంగా ప్రవహిస్తున్నది. और पापियों की ओर जो वो तेजी से नदी बहती है, అంతేకాదు పాపి ఎటువైపు అయితే తిరుగున్నాడు, उतना ही नहीं, पापी जिस और पलटा రోగి हुआ ఎటువైపు है, అయితే తిరుగున్నాడు, रोगी जिस और पलटा हुआ है, వారి మీదనే उसी के तरफ ही, వారి దిక్కుననే उन्हीं के तरफ में ही దేవుని మహిమ కూడా దిగుతున్నదంట. खुदा का महिमा भी उतर रहा దేవుడు है। కూడా కూర్చొని ఉన్నాడంట. खुदा वहां उस ओर बैठा है। పాపి అటు దిక్కున పోతా ఉంటే पापी जब उस ओर जाता है तो క్రైస్తవులు ఏమంటారయ్యా, ईसाई लोग क्या कहते हैं ఏ దూరం పోతున్నావు, कि तुम दूर जा रहे हो, దూరం పోతున్నావు, कि तुम दूर जा रहे దూరం हो। పోతలే బిడ్డ. वो दूर नहीं जा रहा, ఆడు ఎటువైపు తూర్పు దిక్కున పోతున్నాడు అటువైపు దేవుడు కూర్చొని ఉన్నాడంట. वो जिस पूर्व दिशा की ओर जा रहे हैं वहीं पर ही खुदा बैठा हुआ అందుకే है। అన్నాడు కదా పాపులను రక్షించడానికి నేను దేవుడినని. इसलिए पापियों को उद्धार दिलाने के लिए मैं खुदा हूँ कहते हैं ना। హల్లెలూయా. हालेलुया। దేవుడు తెలుసు పాపి దేవుడి దగ్గరికి రాడని. खुदा जानता है कि कोई पापी खुदा के पास नहीं పాపి आएगा। దేవుడి దగ్గరికి రాడని దేవుడికి తెలుసు. खुदा जानता है कि वो पापी खुदा के पास नहीं आएगा। అందుకే దేవుడు పాపి ఎటు దిక్కున పోతున్నాడు అటువైపు కూర్చున్నాడు. इसलिए जिस और पापी जाता है खुदा उसी और बैठा है। హల్లెలూయా. हालेलुया। ప్రతి పాపి దేవుడి దిక్కునే కూర్చొని ఉన్నాడు. हर एक पापी खुदा की ओर ही ఈ बैठा రోజు है। సైతానికి आज के दिन शैतान को, ఆ సైతానికి और शैतान को దానికి గుబులు మొదలైందంట. अब उसको घबराहट ही घबराहट शुरू हो गई है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सारे लोग पाप దాని में వైపు थे అనుకున్నారు. कि वो उसी की ओर కానీ है ఈ రోజు शैतान। వాక్యం చెప్తున్నది लेकिन वचन आज के ఆ दिन ये कहता పాపులందరూ है దేవుడి దిక్కున పోతున్నారు. वो सारे खुदा की दिशा की ओर ही ఆ जा रहे దేవుడు हैं। వాళ్ళని वो రక్షించబోతున్నాడు. खुदा उनको उद्धार दिलाने ఆ वाला है। ప్రభావం ఆయన మీద वो దిగబోతున్నది. प्रभाव उन लोगों पर उतरने పాపి वाला है। తూర్పు దిక్కునున్నాడమ్మా, पापी जो पूर्व दिशा ఆ की ओर తూర్పు है, దిక్కుననే ఆయన ప్రభావం उस దిగుతుందంట. पूर्व दिशा की ओर उनका प्रभाव उतरेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। లోతు లాంటి పాపం చేస్తుండా, लूत जैसी पाप कर ఆదాము रहे లాంటి क्या? పాపం చేస్తుండా, आदम जैसा पाप कर रहे కయ్యూను क्या? లాంటి పాపం చేస్తుండా, कैन जैसा पाप कर रहे తూర్పు क्या? దిక్కున పాపం చేస్తున్నారు पूर्व కదా, दिशा की ओर पाप कर रहे हैं అటువైపే నీ దేవుడని యెహోవా కూర్చొని उसी ఉన్నాడు. तरफ तुम्हारा खुदा यहोवा बैठा है। హల్లెలూయా. हालेलुया। వాళ్ళని రక్షించడానికి కూర్చొని ఉన్నాడు. उद्धार दिलाने के लिए बैठा है। ఏది కూడా कुछ भी हो దేవుని చేతులకి వెళ్ళి తప్పించబడదు. खुदा के हाथ से नहीं बच सकता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆయన ప్రభావం उनका प्रभाव ही नहीं। చూడండి యెహెజ్కేలు एहेजकेल की पुस्तक అదే 43 అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. उसी 43वें अध्याय के 4थे वचन पढ़ेंगे। తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గంన యెహోవా తేజో మహిమ మందిరము లోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడాను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. దేవుని యొక్క గద్దె స్థలం ఎక్కడుందంట? खुदा की जो गदी वह कहाँ पर है? తూర్పు దిక్కున ఉన్నదంట. पूर्व की ओर है। దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నదంట? खुदा का सिंहासन कहाँ पर है? తూర్పు దిక్కున ఉన్నది. पूर्व की ओर है। ఆయన పాదపీఠం ఎక్కడుందంట? उनके जो पैरों का पीठ पाद पीठ कहाँ है? पर భూలోకంలో తూర్పు దిక్కున ఉన్నదంట. जय धरती पर पूर्व की ओर है। తూర్పు అంటే ఈ యొక్క లోకానుసరమైన తూర్పు లేకపోతే ఈ యొక్క శారీరకమైన తూర్పుని కాదు. इस दुनियादारी के अनुसार पूर्व या शारीरिक तौर पे पूर्व दिशा नहीं। ఆత్మీయానుసరమైన తూర్పు దిక్కున గురించి మాట్లాడుతున్నాను. जय आत्मिक रीति से पूर्व दिशा की ओर बात करते ఈ యొక్క हैं। శారీరకమైన తూర్పు దిక్కు కూడా నీకు తర్వాత చెప్పవచ్చు. जो है शारीरिक दिशा अनुसार जो है पूर्व जो है वो अलग हम बाद में कह सकते हैं। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా గద్దె స్థలము తూర్పు దిక్కునున్నది. मेरा जो पाद पीठ वो जो पूर्व की ओर మరి है, అక్కడ वहां पर దేవుడు కూర్చొని ఉన్నాడు. वहां पर खुदा बैठे हैं। అంటున్నాడు నరపుత్రుడా, कहते कि हे मनुष्य के पुत्र, నరపుత్రుడా हे అంటున్నాడు. मनुष्य के पुत्र, ఇన్ని రోజులు పాపం చేసి ఉన్నావు కదా, इतने दिनों से तुम पाप करते आए ఈ हो రోజు ना, నువ్వు నా దగ్గరికి వచ్చినావు. आज के दिन तुम मेरे पास ही आए हो। హల్లెలూయా. హల్లెలూయా. నేనే మార్గం సత్యం జీవం అన్నాడు కదా. मैं ही मार्ग कहाँ है ना, దేవుడికి తెలుసు खुदा जानता ఏ है। మార్గంలో నరపుత్రుడు దొరుకుతాడో, इस मार्ग में ये मनुष्य का पुत्र मुझको ఏ मिलेगा। మార్గంలో నరపుత్రుడు రక్షింపబడతాడు. जो है इस जो मार्ग में जो मनुष्य का पुत्र जो उद्धार पाएगा। కాబట్టి ప్రజలని రక్షించడం అనేది इसलिए प्रजा को उद्धार दिलाना माने ఈ దైవిక సందేశం తెలిస్తే या दैविक संदेश जानकर ప్రజలు రక్షింపబడతారు. प्रजा जो है वो उद्धार पाएंगे। ప్రజలు రక్షింపబడతారు. प्रजा उद्धार पाएंगे। తాగుబోతుడు వచ్చిండ जो है कोई शराबी आवे तो ఏ నడరానంటే चलो यहाँ से चले जाओ कहने पर ఇంకోసారి చర్చికే రాడు. जब वो कभी भी वो कलीसिया में नहीं आएगा। దేవుని వాక్యం అంటున్నది, यहाँ पर खुदा का वचन कहता है పాపి ఎటువైపు ఉన్నాడో అటువైపు దేవుడు నిలబడి ఉన్నాడు.
पापी जिस और है वहीं पर ही నా खुदा खड़ा గద్దె है, స్థలం వేసుకొని కూర్చొని वो ఉన్నాడు. अपनी गद्दी वहीं पर ही डालकर बैठे పాపి हैं. ఇటువైపు వస్తున్నాడా? पापी इस और आ रहा है क्या? అక్కడే కూర్చో, वहीं पर ही बैठो, దేవుని ప్రేమను చూపి प्रेम को दिखाओ, మారుతాడు, वे बदलेंगे, రక్షింపబడతాడు, उद्धार पाएंगे, తాగుడు వదిలేస్తాడు. शराब पीना छोड़ ఆ देंगे, యేసుక్రీస్తు నామములో ముంచేసి. और यीशु के नाम में उसको डुबकी दिलवा दो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి మీరు తెలుసుకుంటున్నారు, इसे तुम जान ఈ लेते हो, హిద్దెకేలు నది యొక్క ఆత్మ ये हिद्देकेल नदी की आत्मा ఎవరిని రక్షిస్తున్నది? किसे बचाता है, ఎవరిని? किसको उद्धार दिलाता है? మంచొన్న పాపిన? अच्छे व्यक्ति को या पापी को? పాపులను రక్షిస్తుంది. पापियों को उद्धार दिलाता है. వేగంగానా? तेजी से क्या మెల్లగానా? या धीरे से? వేగంగా. तेजी से. హల్లెలూయా, हालेलुया. పాపులను రక్షిస్తున్నది. पापियों को उद्धार दिलाता है. అంతేకాదు, उतना ही नहीं, అదే తూర్పు దిక్కున वही पूर्व की ओर, పాపి రోగి యొక్క శ్రమలు ఉన్నాడు వైపు ఎప్పుడైతే ఎక్కడ వైపు అయితే తిరిగి ఉన్నాడో जो है पापी रोगी और जो दुखों में लोग वो जिस और पलटे हुए हैं, అదే వైపు ఎవరు కూర్చున్నాడున్నాడంట? और उसी और कौन बैठा है? దేవుని యొక్క గద్దె, దేవుని యొక్క సింహాసనం ఉన్నదంట. खुदा का सिंहासन उसी और है. హల్లెలూయా. हालेलुया. వాళ్ళ శ్రమల్లో ఉన్నావా? तुम क्या कोई दुख में పాపంలో हो ఉన్నావా? या पाप में हो బాధలో ఉన్నావా? या యేసు ప్రభు నీ तकलीफ ముందే में हो, ఉన్నాడమ్మా. तुम्हारे यीशु मसीह तुम्हारे నీ सामने ही है, దిక్కునే ఉన్నాడమ్మా. जो तुम्हारे सामने ही है, నీ वो దిక్కునే ఉన్నాడు. तुम्हारी दिशा में ही वो है. నరపుత్రుడు అంటున్నాడు हे నేను. मनुष्य के पुत्र कहते हैं. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి మలాకి 4:2 देखो मलाकी पुस्तक 4 अध्याय 2 वचन. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. మరి ఎవరైతే जो कोई ఈ తూర్పు దిక్కున ప్రయాణం అయిపోతున్నారో, इस पूर्व की ओर जो है वो सफर అంటే करते जा रहे ఎవరైతే हैं, పాపములో, రోగములో, శ్రమలో ఉన్నారో, माने जो कोई भी पाप में, बीमारी में, दुखों में है, దేవుడు అంటా ఉన్నాడు, खुदा कहता है తూర్పు దిక్కున నేను కూర్చొని ఉన్నా, पूर्व की ओर मैं बैठा हूँ, తూర్పు దిక్కున నది ప్రవహిస్తున్నది. पूर्व की ओर वो नदी बह వాళ్ళ रही है. జీవితం ఏమైతదంటే उनका जीवन क्या होगा? ఏమైతది? क्या होगा? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. వాడు ఎటు తీస్తారంట? जो उनके क्या ఆ करेंगे? పాపి, ఆ రోగి, ఆ శ్రమలు ఉన్నవాడు वो पापी, वो रोगी, वो నీతి दुख में जो సూర్యుడు వలె लोग हैं, ఉదయిస్తాడంట. वे धार्मिकता के सूरज కాబట్టి समान ఈ రోజు उदय మీ होंगे. దృష్టిలో ఉన్న ప్రతి పాపి, ప్రతి రోగి, आज के दिन तुम पापी और रोगी ప్రతి है, విరుద్ధమైన దారులు నడుస్తున్న ప్రతి బిడ్డ जो कोई भी विरुद्ध मार्ग पर चलने वाला हर एक రేపటి व्यक्ति, దినం నీతి సూర్యుడు వలె ఉదయించును గాక. वे कल के दिन धार्मिकता के सूर्य समान में जो है उदय होवे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కీర్తనలు 30:5 भजन संहिता 30वां अध्याय 5वां वचन. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలంన ఏడుపు వచ్చి సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సంతోషము కలుగును. హల్లెలూయా. हालेलुया. రాత్రి ఎంత పొడవున్నా సరే, चाहे रात कितनी भी लंबी हो, వైపు చూస్తే किस और देखने से సూర్యుడు ఉదయిస్తాడు. सूरज उगता है, ఆ? తూర్పు వైపు చూస్తే पूर्व की ओर देखने से సూర్యుడు ఉదయించడం కనిపిస్తుంది. सूरज का उगना देखते हो. అదే పడమట వైపు చూస్తే वो अगर पश्चिम की ओर देखोगे तो అస్తమిస్తారు. తూర్పు వైపు ఎవరు ఉన్నారు? जय पूर्व की ओर कौन है? यीशु प्रभु यीशु मसीह है. కాబట్టి పాపులందరూ ఎటు వైపు చూస్తున్నారు? पापी और किस और देखते हैं? ఆ? किस और देखते हैं? పాపులందరూ ఎటు వైపు చూస్తున్నారు? सारे पापी किस और देखते हैं? ఎటు వైపు చూస్తున్నారు? किस और देख ఈ रहे రోజు हैं నీ वो? కుటుంబంలో ఉన్న పాపి ఎటు వైపు చూస్తున్నాడు? आज दिन तुम्हारे परिवार में जो पापी నీ वो किस और కుటుంబంలో ఉన్న देख रहा రోగి है? ఎటు వైపు చూస్తున్నాడు? तुम्हारे परिवार में मौजूद रोगी वो किस ఈ और రోజు ఈ देख रहा है? లోకంలో ఉన్న పాపులందరూ తూర్పు వైపు చూస్తున్నారు. सारे पापी पूर्व की ओर देख యేసు रहे ప్రభు हैं. వైపు చూస్తున్నారు. यीशु मसीह की ओर देख रहे हैं. యేసు ప్రభు వైపు చూస్తున్నారు. यीशु मसीह की ओर देख ఒక్క रहे हैं. రోజు వాళ్ళు నీతి సూర్యుడు వలె ఉదయించబోతున్నారు. वे एक दिन धार्मिकता के सूर्य समान उदय అది నువ్వు होंगे. చూడును గాక. ये आप देखने पाओ. హల్లెలూయా. हालेलुया. అంతేకాదు, उतना ही नहीं, మరి చివరికి పోతున్నాము. మత్తయి సువార్త 24:27 मत्ती पुस्तक 24 अध्याय 27 वचन. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయో నుండును. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుడి రాకడా, రెండవ రాకడా. देखो यीशु का दूसरा आगमन, రెండవ రాకడా दूसरा आगमन ఎటువైపు ఉందంట? किस तरफ है? తూర్పు దిక్కున నుంచి पूर्व दिशा से. రెండో రాకడలో యేసు ప్రభు రాబోతున్నాడు. दूसरे आगमन में यीशु मसीह आने वाले हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. హిద్దెకెల్ నది ఎటువైపు ప్రవహిస్తున్నది? हिद्देकेल नदी किस और बहती है? తూర్పు దిక్కున ప్రవహిస్తున్నది. पूर्व की ओर. దేవుని రాకడ ఎటువైపు ఉన్నది? खुदा का आगमन किस और है? తూర్పు దిక్కున నుంచి पूर्व की ओर రాబోతున్నాడు. से वो आने वाले हैं. అంటే ఇది ఇటువైపు ప్రవహిస్తున్నది. इस तरफ वो बह रही है. తూర్పు దిక్కున నుండి जब पूर्व की दिशा से దేవుని రాకడ రాబోతున్నాడు. प्रभु का आगमन होने वाला ఈ है. హిద్దెకెల్ నది ये हिद्देकेल नदी పాపులందరినీ
అందరిని రక్షించి सारे पापियों को उद्धार ఈ दिलाकर యొక్క ఆత్మ పాపులందరిని या రక్షించి आत्मा पापियों को उद्धार మనందరము दिलाकर కూడా हम सब भी ఇదే ఆత్మ ద్వారా రక్షింపబడినము, इसी आत्मा द्वारा उद्धार पाए ఇదే हैं, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రక్షింపబడ్డము, इसी पवित्र आत्मा की शक्ति द्वारा హిద్దెకేలు उद्धार पाए పరిశుద్ధాత్మ हैं, శక్తి ద్వారా రక్షింపబడ్డము. हिद्देकेल की पवित्र आत्मा शक्ति द्वारा हमने उद्धार రక్షింపబడి पाए हैं, उद्धार पाकर రక్షింపబడి उद्धार पाकर దేవుడి వచ్చే రాకడలో खुदा के आगमन में మనందరము కూడా हम सब भी సిద్ధపడుతూ ఉన్నామంట. हम जो तैयार रहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అది ఇక మీదట ఇంకా వేగంగా పని చేయబోతున్నది. वो अब और तेजी से काम करने वाला है। ప్రేయర్ పవర్లో ఇంకా పాపులు प्रेयर రక్షింపబడబోతున్నారు. पावर में और पापी जो है वो ఈ రోజు उद्धार దేవుడు ఈ पाने वाले వాక్యాన్ని हैं। ప్రకటించినాడంటే आज के दिन प्रभु ने इस वचन को प्रकट किया నెరవేర్చడానికి है, ప్రకటించినాడు. वो पूरा करने के लिए प्रकट किया పాపులు ఇక్కడ है। వచ్చి రక్షింపబడబోతున్నారు. హల్లెలూయా. यहाँ को उद्धार पाने वाले నీ हैं, ద్వారా నా हालेलुया। ద్వారా అనేకులు పాపులు రక్షింపబడును గాక. मेरे बहुत से जो अनेक पापी దేవుడు जो ఆల్రెడీ उद्धार పునాది पाए। వేసేసిండు వాక్యములో. पहले से जो वचन द्वारा प्रभु ने बुनियाद దాని మీద डाल दी నువ్వు है, నేను కట్టుకుందాం. उस पर तुम हम बनाते పాపంలో जाएंगे। ఉన్న వాళ్ళని రక్షిస్తాము. पाप में जो है लोगों को हम बचाएंगे। హల్లెలూయా. हालेलुया। ఆ తూర్పు దిక్కున నుంచి రక్షింపబడ్డ पूर्व दिशा की ओर से उद्धार पाते తూర్పు हैं। దిక్కునే దేవుని రాకడ రాబోతున్నది. पूर्व की दिशा की ओर से खुदा का आगमन होने वाला అందుకే है। దేవుని इसलिए పరిశుద్ధ ఆత్మలు నా హిద్దెకేలు అభిషేకము. खुदा का पवित्र आत्मा हिद्देकेल नदी का अभिषेक। తర్వాత చూడండి, आगे देखिएगा, చివరి పదాన్ని ధ్యానించి ముగిస్తా. जो अंतिम उसको जो ध्यान करके खत्म करेंगे। ఆదికాండం 2:14 उत्पत्ति पुस्तक 2:14 वचन। జెనసిస్ 2nd chapter 14th verse. మూడవ నది పేరు హిద్దేకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచు యూఫ్రటీసు. చాలు. తూర్పు దిక్కున वो पूर्व की ओर ఆషూరు, अशूर ఆషూరు, अशूर అసిరియా, जय सीरिया, మరి ఆషూరు ప్రాంతం వైపు పారుతున్నది. अशूर प्रांत की ओर वो बहता है। ఈ ఆషూరు ప్రాంతము या अशूर प्रांत మరి ఇజ్రాయెల్కి పొరుగు ప్రాంతాలు जय इजराइली के आस पड़ोस की प्रांत, ఆషూరు ప్రాంతంలోకి పారుతున్నది. ये अशूर प्रांत की ओर बहता है। దీని అర్థం తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. इसका अर्थ जान लोगे तो तुम्हें पता चल హిద్దెకేల్ जाएगा। నది हिद्देकेल नदी ఏదెన్లో నుంచి वो एदेन से ఆషూరులోకి పారుతా ఉంది. अशूर की ओर वो बहता है। మనం తెలుసుకున్నాం అక్కడ हमने वहां जाना है, పాపం పాపుల వైపు పారుతా ఉన్నది. पापियों की ओर वो बहता है। మరి దేవుడు ఇంకా కన్ఫర్మేషన్ खुदा ఇస్తున్నాడు. और इस बात को जो ఈ साबित నది करके పాపుల कहता है, వైపు పారుతా ఉన్నది. ये नदी पापियों की ओर बहता है। కానీ ఎక్కడికి పారిందో చూడండి. कहाँ की ओर वो बहा है ये देखो, అషూరు దేశానికి. अशूर देश की ఈ ओर। అషూరు దేశము या अशूर का देश రెండో రాజులు ఉంటుంది చూడండి. दूसरा राजाओं की पुस्तक में देखिएगा, రెండో రాజులు 17:6 जो है दूसरा राजाओं की पुस्तक 15-10 वचन। 17 chapter 6th verse. హోషేయ ఇల్బడిలో 9వ సంవత్సరమందు ఆషూరు రాజు షమ్రోను పట్టణమునకు ఆషూరు రాజు షమ్రోను పట్టణమునకు పట్టుకొని ఇజ్రాయేలు వారిని ఇజ్రాయేలు వారిని ఆషూరు దేశంలో ఆషూరు దేశములోకి చెరగొనిపోయి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న ఆ, హాలాహు హాబోరు అను స్థలములనందు మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. చాలండి. హల్లెలూయా. ఈ हालेलुया। ఆషూరు ఎవరు అని అంటే ये अशूर कौन है? ఇజ్రాయెల్ ప్రజలు इजरायली प्रजा పాపం చేసినప్పుడు पाप जब वो ఈ किए యొక్క ఆషూరు దేశపు రాజు अशूर देश का राजा దేవుడు వాళ్ళకి అప్పగించిండు. खुदा ने उनको उसके हवाले कर అట్లా दिया। ఇజ్రాయెల్ ఎన్నో సార్లు తప్పు చేసి ऐसे इजराइल ने बहुत सी దేవుడు गलती की అప్పగించిండు. है। खुदा ने उनको उनके हवाले మళ్ళీ किया। వాళ్ళు సరిదిద్దుకున్నప్పుడు फिर उन्होंने जब सुधारे మళ్ళీ हैं, విడుదల పొందారు. फिर वे छुटकारा అయితే ఈ पाए యొక్క हैं। ఆషూరు దేశపు రాజు अशूर देश का राजा ఇజ్రాయెల్ ప్రజల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. जब इजरायली प्रजा को आक्रमण कर బానిసగా देता है, స్వాధీనం చేసుకుంటున్నారు. जय गुलामों की तरह उन्हें स्वाधीन करता పర్మనెంట్ గా है, కాదు, हमेशा के लिए नहीं, బానిసగా స్వాధీనపరుచుకుంటున్నారు. गुलामों की तरह जब उन्हें स्वाधीन करता है। మరి ఒక నది ఎక్కడ పరిగెడుతున్నది? ये नदी किस ओर दौड़ती है? ఇజ్రాయెల్ దేశానికి కాదు, इजराइल देश की ओर नहीं, ఇజ్రాయెల్ కొరకు కాదు, इजराइल देश के लिए नहीं, ఆషూరు దేశం కొరకు. अशूर के देश ఈ के लिए। ఆషూరు దేశంలో ఎవరు? ये अशूर देश के लोग कौन है? దేవుని బిడ్డల్ని కొట్టేటోళ్ళు, खुदा के मारने वाले, దేవుని బిడ్డల్ని బానిసగా खुदा తీసుకునేటోళ్ళు. के बच्चों को गुलामों की तरह మరి लेने वाले। పరిశుద్ధాత్మ నది, तो फिर पवित्र आत्मा ये नदी, మరి పరిశుద్ధాత్మ पवित्र आत्मा కేవలం దేవుని బిడ్డల మీద దిగాలి కదా. सिर्फ क्या खुदा के लोगों पर ही उतरना, పరిశుద్ధాత్మ కేవలం దేవుని బిడ్డల దగ్గరికి రావాలిగా. सिर्फ पवित्र आत्मा खुदा के लोगों के पास మరి ही యేసు आना, ప్రభు కేవలం దేవుని బిడ్డల దగ్గరికి రావాలి కదా. फिर से यीशु मसीह खुदा के लोगों के पास ही वो आना మరి ఇక్కడ था। దేవుడు ఒక నదిని తయారు చేసి तो फिर यहाँ पर खुदा ने एक नदी और भेजते ఎవరైతే हैं, ఇజ్రాయెల్ ప్రజల్ని కొడతారో, जो इजरायली प्रजा को ఎవరైతే मारेंगे, ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసగా తీసుకుంటారో जो इजरायली प्रजा को गुलामों की तरह అక్కడికి लेंगे, పంపిస్తా ఉన్నాడు. उसकी ओर भेजते हैं, ఆషూరు దేశానికి పంపిస్తా ఉన్నాడు. अशूर देश की ओर भेजते हैं। అందుకే దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. इसलिए खुदा के वचन को जान लो। వాక్యము తెలియకుండా మీ సమస్యలని మీరు తేల్చుకోలేరు. बिना वचन को जाने अपनी समस्याओं को नहीं सुलझा నీ सकोगे। तो విశ్వాసం బలపడదు. जय तुम्हारा विश्वास बलवान नहीं
होगा। నువ్వు తప్పుడు అన్ని ఆలోచిస్తుంటావు. आप गलत तरीके से आप सोचते रहोगे। ఎవరు ఏంది, నువ్వు ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ సమస్య ఏంది, నీ ఉద్యోగం ఏంది, నీ వ్యాపారం ఏంది నీకు తెలియకపోతది. कौन क्या है, तुम क्या हो, तुम्हारी परिस्थिति क्या है, तुम्हारी परिस्थिति, तुम्हारे लोग ये सब क्या है, ఏది ఎప్పుడు ఏమి చేయాలి తెలియదు నీకు. कब क्या करना है तुम नहीं जान पाओगे। నువ్వు అనుకుంటావు దేవుని బిడ్డల దగ్గర ఎప్పుడు దేవుడు ఉంటాడు అనుకుంటావు. तुम सोचते खुदा के लोगों के पास ही हमेशा खुदा होता దేవుని బిడ్డల దగ్గర है, ఎప్పుడు దేవుడు ఆత్మ ఉంటుంది అనుకుంటున్నావు. खुदा के लोगों के पास हमेशा खुदा का आत्मा होता है कि सोचते होंगे तुम। కానీ ఇక్కడ నదిని, लेकिन यहाँ पे जो దేవుని नदी, ఆత్మని खुदा की आत्मा को అష్షూరు దేశంలో ప్రవహిస్తున్నాడు. अशूर के देश में ఈ वो అష్షూరు దేశము ये अशूर का देश దేవుని ప్రజల్ని హింసించే దేశము. खुदा की प्रजा को हिंसित करने वाली प्रजा అక్కడికి है। దేవుని ఆత్మ చేరిందంట. वहां पर खुदा की आत्मा అక్కడికి निकल దేవుని गया है। దేవుని నది పారిందంట. वहां के खुदा का नदी बहा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి వీళ్ళు यह ఎవరు? कौन है? అష్షూరు దేశ ప్రజలు. अशूर देश की प्रजा। అవును, దేవుని బిడ్డల్ని తీసుకున్నారు, हाँ, खुदा के लोगों को బానిసలుగా ले लिए, తీసుకున్నారు. गुलामों की तरफ। కానీ ఎట్లా తీసుకున్నారు? लेकिन वे कैसे लिए हैं? హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నువ్వు దేనికన్నా నువ్వు బానిసమై ఉండొచ్చు. आज के दिन किसी भी बात के तुम गुलाम होंगे, ఏ ఒక పాపంకి కావచ్చు, किसी ना किसी पाप के, ఏదో సమస్యకు కావచ్చు, या किसी समस्या के, ఏదో శ్రమకు కావచ్చు, ఏదో ఆలోచన కావచ్చు, या किसी सोच के, ఏదో పరిస్థితికి కావచ్చు. या किसी परिस्थिति के। హల్లెలూయా. हालेलुया। కానీ लेकिन దేవుడు మాట్లాడుతున్నాడు ఈ खुदा यह రోజు. कहता है, చూడండి యెషయా देखिए यशायाह की पुस्तक 10వ అధ్యాయం 5వ వచనం. 10वां అధ్యాయం उसका 5वां वचन। ఆశ్చర్యులకి శ్రమ, వారు నా కోపమునకు వారు నా కోపమునకు సాధనమైన దండము. ఏంటంట? ఆశ్చర్య దేశపుల్లో ఎవరంట? अशूर देश के लोग कौन है? సాధనమైన जैसे साधारण దండ. एक दंड। దేవుని చేతిలో खुदा के हाथों में వీళ్ళొక కర్రనంట. वो एक लकड़ी समान है। దేవుని చేతిలో खुदा के हाथों में వీళ్ళొక కర్ర. वो एक लकड़ी है। ఈ ఆశ్చర్య దేశపుల్లో, ये अशूर देश के लोग, పాపపు దేశపుల్లో, पाप करने वाले हैं ఈ लोग, ఆశ్చర్య ये దేశపుల్లో अशूर देश के लोग ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసగా తీసుకునేటోళ్ళు. इजरायली प्रजा को गुलामों की ఈ तरह लेने ఆశ్చర్య वाले, దేశపులు ये अशूर देश के ఇజ్రాయెల్ लोग ప్రజల్ని కొట్టేటోళ్ళు, इजरायली प्रजा को मारने ఇజ్రాయెల్ पीटने ప్రజల్ని वाले, హింసించేటోళ్ళు. इजरायली प्रजा को हिंसित करने అదే वाले, ఆశ్చర్య దేశానికి उसी अशूर देश దేవుడు को నదిని भेजता है। నదిని పంపిస్తూ नदी भेजकर దేవుడు ఏమంటున్నాడంటే, खुदा क्या कहता है? ఈ దేశము यह देश నా చేతిలో ఒక కర్ర, मेरे हाथों में एक लकड़ी के जैसे నా है। చేతిలో ఒక కట్టే, मेरे हाथ में एक लकड़ी ఈ है, वो కట్టెతో నేను ఏం చేయాలా इस लकड़ी से मैं क्या करना है? అని దేవుడు చూస్తా कि ఉన్నాడు. खुदा देखता है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతిలో ఏముందంట? खुदा के हाथों में क्या है? ఆ? కర్ర एक ఉన్నదంట. लकड़ी है। హల్లెలూయా. हालेलुया। టీచర్ కర్ర ఉంటదో, जिसमें हाथों में जो एक लकड़ी దేవుడి होती है, చేతిలో కర్ర ఉన్నది. जैसे एक टीचर के हाथ में छड़ी होती है, वैसे खुदा के हाथों में भी है। ఇది ఊరికే మాటలు కాదు, నిజంగా ఉన్నది. ये ऐसी वैसी बातें नहीं है, वाकई में है, ये వాక్యంలో ఉన్నది. वचन में है। ये దేవుని చేతిలో ఒక కర్ర ఉన్నదంట. खुदा के हाथों में एक छड़ी है। ఆ హిద్దెకెళ్ళినది అక్కడే పారిందంట. हिद्देकेल नदी उस और बही है। హల్లెలూయా. हालेलुया। అయితే तो ఈ దేశపోలు इस देश के लोग ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసగా తీసుకున్నారు. इजरायली प्रजा को गुलामों की तरह लेते हैं। హల్లెలూయా. हालेलुया। చూడండి देखिएगा యెషయా 10వ అధ్యాయము यशायाह की पुस्तक 10वां अध्याय 12వ వచనం. उसका 12वां वचन। కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత ఆ, నేను అష్షూరు రాజు ప్రభు యొక్క తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత प्रभु अपने कार्य को पूरा करने के बाद నేను అష్షూరు రాజు యొక్క నేను ఆశ్చర్య రాజు యొక్క హృదయ గర్వము వలని హృదయ గర్వము వలనే ఫలమును బట్టి ఫలము అతని కన్నుల అహంకారపు అతన్ని శిక్షింతును. అతన్ని శిక్షించిన తర్వాత అతడు నేను వివేకిని. అతడు అనుకుంటున్నాడు, ఎవరు? అష్షూర్ రాజ్యం అనుకుంటున్నాడు. अशूर राजा ये सोचता है, అష్షూర్ దేశపోలు అనుకుంటున్నాడు, अशूर देश के लोग ये सोचते हैं నేను బాగా ఫలించిన, कि मैं खूब फलवंत हुआ నేను हूँ, ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసగా इजरायली తీసుకున్నా, प्रजा को मैं गुलामों की तरह लिया हूँ, నేను గొప్ప వివేకిని, मैं बहुत ही बड़ा विवेकी నాకు हूँ, గొప్ప జ్ఞానం ఉన్నది मुझको महान ज्ञान है, అని అనుకుంటున్నాడంట. क्या वो सोच रहा है? ఈ రోజు నీ సమస్యలు आज के दिन तुम्हारी समस्याएं అట్లే అనుకోవా? वैसी ही नहीं सोचती हैं क्या? నిన్ను హింసించేటోడు అట్టే అనుకోడా? तुमको हिंसित सोचते हैं, ఉద్యోగంలో तुमको हिंसित करने वाली तुम्हारी नौकरी में, व्यापार में ఏమనుకుంటున్నారు? वे क्या सोचते हैं? వీడు నా కింద పని చేసేటోడు, ये मेरे नीचे काम करने वाला, నేను వీడిని కొడుతున్నా, मैं उसको मारता पीटता हूँ, వీడు నేనేది చెప్తా తింటాడు, मैं जो बोलूंगा वो सुनेगा, నాకు చాలా బలం ఉన్నది, मेरे पास खूब बल నాకు है, చాలా జ్ఞానం ఉన్నది, मेरे पास खूब ज्ञान అన్ని है, నాకున్నాయి, सब कुछ है मेरे पास, వీడిని నేను ఏలుతున్నా, मैं इस पर राज వీడు करता నాకు हूँ, బానిస అనుకుంటున్నాడు. क्या सोचते हैं? హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమల్లో, तुम्हारे इन दुख నీ में పాపము ये पाप అట్లా అనుకుంటున్నది. उस तरीके से అష్షూరు రాజు కూడా, अशूर राजा ఆ भी దేశపోలంతా కూడా वो देश के लोग सब ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసగా इजरायली తెచ్చుకొని प्रजा को వాళ్ళు गुलामों की तरह అనుకుంటున్నారంట, लेकर वो सोचते हैं వాళ్ళ కాలర్
అంట. वो अपना कॉलर ऊंचा ఇదిగో करके है। ఇశ్రాయేల్ ప్రజల్ని నేను బానిసగా పెట్టుకున్నా. देखो इजरायली प्रजा को गुलामों की तरह हम ఈ रख రోజు लिए ఎంత हैं। మంది లేరు అట్లా? आज के दिन ऐसे कितने लोग नहीं हैं। దేవుని బిడ్డలే ఇక్కడ నా కింద పని చేస్తున్నారు. देखो यहाँ पर खुदा के बच्चे जो यहाँ पर मेरे नीचे काम कर దేవుని रहे బిడ్డలు हैं। పై స్థానంలో ఉండరు. खुदा के जो बच्चे हैं वो ऊपरी स्थान पर नहीं रहेंगे, ఉండనీయము जो रहने नहीं देंगे, అని అనుకుంటున్నారు, ऐसा सोच रहे అని हैं, అనుకుంటున్నారు. ऐसा सोच रहे हैं। హల్లెలూయా. हालेलुया। అష్షూరు దేశం కూడా అట్లనే అనుకున్నది. अशूर का देश भी वैसे ही सोचा है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యం తెలుసుకున్నప్పుడు वो वचन जानने पर శత్రు పరిస్థితుల మీద నవ్వుకున్నా నేను. जो है शत्रु की परिस्थितियों में मैं हंसने लगा, కాబట్టి నువ్వు కూడా నవ్వుకో. इसलिए तुम भी हंसो। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు సైతాన్ యొక్క తెర చింపబడ్డది. जो आज के दिन शैतान का जो पर्दा है वो फाड़ दिया गया है। హల్లెలూయా. हालेलुया। నా జీవితంలో అయితే చింపబడ్డది తెలుసుకోని. मेरे जीवन में तो वो फट चुका, ये जान నీ लो। జీవితంలో కూడా ఆ సైతాన్ తెరని చింపుకో. जो अपने जीवन में शैतान के उस पर्दे నీ को तुम జీవితంలో फाड़ दो। కలవరం ఉండదు ఇంకా. हमारे जीवन में अब कोई व्याकुलता नहीं रहेगी। హల్లెలూయా. हालेलुया। అయితే దేవుడు तो खुदा ఈ యొక్క బానిసల్ని ఇజ్రాయెల్ బానిసలుగా పోయిర్రు. इजरायली प्रजा गुलामों की तरह వీళ్ళు गए తప్పు हैं। చేస్తారు కాబట్టి బానిసలుగా वो పోయిర్రు. गलती के इसलिए वो गुलाम गए हैं। అయితే అష్షూరు రాజు तो అనుకుంటున్నాడు, अशूर राजा कहता है ఈ నా బానిసలు అనుకుంటున్నాడు. ये मेरे गुलाम है कहकर బాగా కొట్టిరాలని खूब मारा पीटा, సిద్ధపడ్డారు, वे सही किए गए, మంచిగా అయిపోయారు. अच्छे बन गए। కాబట్టి మంచిగా అయిపోయిన తర్వాత वे अच्छे होने के ఈ बाद అష్షూరు రాజు అనుకుంటున్నాడు, ये अशूर राजा सोचता है ఏ వీళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ అనుకుంటారు, ये बहुत ही बेकार लोग हैं, వీళ్ళు నా చేతిలో బానిసలు ये అనుకుంటారు, मेरे हाथों में गुलाम है, వీళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం నాకున్నది इनसे అనుకుంటున్నాడు. ज्यादा ज्ञान हमको है कहकर దాని తర్వాత చూడు उसके बाद देखो ఇంకా మంచి ఉదాహరణ ఇస్తాడు. और अच्छा उदाहरण दूंगा। యెషయా यशायाह की 10వ पुस्तक అధ్యాయం 15వ వచనం. उसका 15 वचन। గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా, గొడ్డలి తనతో నరుకువాని చూచి నరుకువాని చూసి అతిశయపడునా, అతిశయపడునా, రంపము రంపము తనతో కోయువాని మీద తనతో కోయివాన్ని మీద పొగడుకొనునా, పొగడుకొనునా, కొల కొల తన నెత్తువానిని ఆ ఆడించినట్లును, ఆ దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. హల్లెలూయా. हालेलुया। మీ శ్రమలు మీ మీద రాజ్యమేలుతున్నాయి అంటే तुम्हारे दुख तुम पर राज कर रहे हैं ఈ माने వాక్యం చదువుకోండి. तो इस वचन को तुम पढ़ लो। గొడ్డలి అంట, जो कुल्हाड़ी है, గొడ్డలి कुल्हाड़ी కింద పడి ఉంటది. नीचे पड़ी होती है, ఆ నరుకువాణ్ణి ఎవరైతే చేతులు ఉంటదో जिसके हाथों में वो होती है, ఆ గొడ్డలి वो कुल्हाड़ी నరకెట్టని చూసి जो काटने वाले को देखकर ఒరే నీకన్నా నేను గొప్పవాడిని అంటే అర్థముందా? जय तुमसे ज्यादा महान मैं हूं कि कुल्हाड़ी करे तो इस बात का कोई अर्थ है? గొడ్డలితో నరకెట్ తెలుసు కదా, जय शहरों में नहीं होता होगा, రంపంతో కోయకపోవచ్చు, जय आरियों से ना मारा కానీ మీకు जाता తెలుసు. होगा, लेकिन तुम जानते हो గొడ్డలి ఏంటి రంపం ఏంటి నీకు తెలుసు. कुल्हाड़ी ఆ जानते हो। గొడ్డలి ఆ రంపం చూసి అరే నేను నీకన్నా గొప్పవాణి वो कुल्हाड़ी वो आरी जो उस व्यक्ति को देखकर कहे कि मैं तुमसे ज्यादा महान हूँ, అంటే జనాలు ఎట్లా నవ్వుకుంటారు? तो लोग कैसे हंसने लगेंगे? నేను కూడా అట్టే నవ్వుకున్నా. वैसे भी मैं भी उसी तरीके से हंसा సైతాను మీద. शैतान पर। దేశపు ప్రజలు రాజు కూడా अशूर देश की प्रजा और राजा भी అటనే అనుకున్నారంట, वैसे ही सोचे నేను कि मैं నీకన్నా గొప్పవాణ్ణి. तुमसे भी ज्यादा महान हूँ, బానిసల్ని जो है गुलामों को ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసలు చేస్తారు. इजरायली प्रजा को मैंने गुलाम बनाया है कहकर। దేవుని చేతిలో వాళ్ళు కర్ర, खुदा के हाथों में बस वो एक लकड़ी కానీ है, వాళ్ళు ఏమంటున్నారంట, लेकिन वे क्या कहते हैं? ఏ మీరు నా బానిసలు तुम అంటున్నారంట. हमारे नीचे गुलाम हो कहकर। ఈ లోకం इस दुनिया में దేవుని బిడ్డల మీద खुदा के बच्चों पर నాశనం తీసుకొచ్చే ప్రజలు కూడా, नाश लाने वाली प्रजा भी, తీసుకొచ్చే సైతాను కూడా, लेकर आने वाला शैतान भी, తీసుకొచ్చే రోగము అప్పులు శ్రమలు ఏవున్నా, लाने वाली जो बीमारी और తీసుకొచ్చే जो दुख పాపము और ప్రతిదీ लाने वाला पाप जो कुछ అట్లనే है అనుకుంటుందంట. वो भी उसी तरह से రోజు सोचता వారి है। మీద మనకి నవ్వు వస్తున్నది. आज హల్లెలూయా. बातों पर हमको हंसी आती है। ఎందుకనంటే हालेलुया। क्यों माने? ఎందుకనంటే क्यों माने? చూడండి, देखिएगा, ఒక రోజున एक दिन అట్లనే అనుకొని वैसे ही ఆ सोचकर ఆషూరు దేశ ప్రజలందరూ वो కూడా अशूर की प्रजा యుద్ధానికి వచ్చిర్రంట. युद्ध करने के लिए वो आए, బానిసలుగా తిరగబడినప్పుడు जो है गुलाम जब उनका विरोध किए, యుద్ధానికి వచ్చిర్రంట. वो जब युद्ध में आए అప్పుడు చూపిస్తాడు तब वो दिखाते हैं దేవుడు అంటే ఏంటో. खुदा क्या है कहकर। హల్లెలూయా. हालेलुया। నీ శ్రమలు నిన్ను హింసిస్తాయి. तुम्हारे दुख तुम्हें हिंसित करते हैं, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే तुम्हें ये जानना है ఇది కేవలం దేవుని చేతిలో కర్ర. ये सिर्फ खुदा के हाथ में वो लकड़ी है। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ కర్రకి పొగరొచ్చింది అనుకో, लेकिन जब उस जो है लकड़ी में घमंड ఆ आवेगा, కర్ర वो लकड़ी నిన్ను ఎక్కువగా ज्यादा तुम्हें हिंसित की అంటే तो దేవుడు నిన్ను సరి చేయడానికే పెడతాడు, खुदा तुम्हें सुधारने के लिए ही रखता కానీ है, నిన్ను సరి చేసిన తర్వాత కూడా నిన్ను హింసిస్తూ लेकिन तुम्हें सुधारने के बाद भी अगर वो लकड़ी तुम्हें हिंसित करती है तो तब నువ్వు దేవుడికి మొర పెడతావు. तुम खुदा से विनती करते हो। ఎవరైనా సరే कोई भी हो,
దేవుడికి खुदा को కఠినంగా ఉన్నప్పుడు మొరపెట్టరు, जब वो कठिन होते हुए नहीं करते विनती సుఖంలో खुदा ఉన్నప్పుడు से, మొరపెట్టరు. जब वे सुख में होते तब वे नहीं దేవుడు करते కొడతారు प्रभु से కదా, विनती। అప్పుడు మారుతావు, అప్పుడు మొరపెడతావు. जब दुख में होते तब तुम बदलते, तुम प्रभु से विनती करते हो। నన్ను కూడా అట్నే కొట్టిండు, मुझको भी वैसे मार मारी మస్తు है, కొట్టిండు. खूब मारा है। మా ఆయన మొరపెట్టిన जब मैंने खूब विनती किया प्रभु దేవుని దయలో से, సేవకుడిగా నిలబెట్టినప్పుడు प्रभु ने उस प्रकार से जो सेवक के तौर पे खड़ा किया, हालेलुया। हालेलुया। నిలబెట్టిండు. जब जय सही सुधारे जाकर उद्धापक जब खड़े किए మరి गए, అట్లనే उसी तरह నీ से సమస్య तुम्हारी समस्या, నిన్ను అనుసరించవచ్చు. हाँ तुम्हें वो सही किए నువ్వు होंगे। మొరపెట్టు దేవునికి. तुम खुदा से विनती करो। దేవా, खुदा, ఆషూరు దేశం ఎట్లయితే హేళన చేసిందో अशूर देश जिस तरीके से मुझ पे मजाक ఈ उड़ाया రోజు है, వరకు అయితే అవును ప్రభువా आज के दिन तक हाँ प्रभु నేను తప్పుండొచ్చు, मेरी गलती కానీ होगी, సరిదిద్దబడ్డా. लेकिन मैं सुधारा गया हूँ। ఇప్పుడు నీకు మొరపెట్టుకుంటున్నా अब मैं ప్రభువా. आपसे विनती करता हूँ, ఆషూరు దేశం ఎట్టయితే హేళన చేసిందో जैसे अशूर के देश ने ఈ मेरा రోజు मजाक, హేళన చేస్తున్నారు आज के दिन ప్రభువా. में से मेरा मजाक उड़ाना जा रहा है, కానీ నాకు తెలుసు लेकिन मैं जानता అది हूँ నీ చేతుల కర్ర మాత్రమే. ये सिर्फ आपके हाथों की लकड़ी, హింసించేది నీ దేవుని చేతుల కర్ర మాత్రమే. जो कुछ भी तुम्हें हिंसित करती है वो सिर्फ खुदा के ఇది हाथों నీ में मौजूद చేతుల लकड़ी కర్ర है। మాత్రమే ये ప్రభువా. सिर्फ आपके हाथों की लकड़ी है प्रभु। మొరపెట్టు, कि अगर आप विनती करो అప్పుడు దేవుని విజయం ఎట్టుంటదంటే तब देखो खुदा की जीत कैसे होगी। రెండో రాజులు 19 అధ్యాయం 35 వచనము. दूसरा राजाओं की पुस्तक 19 अध्याय उसका 35वां రెండో वचन। రాజులు 19 అధ్యాయం 35 వచనము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారి దండు పేటలో జొచ్చి యెహోవా దూత బయలుదేరింది. खुदा का स्वर्गदूत निकला। ఎక్కడికి బయలుదేరిందంటే कहाँ की ओर वो निकला? ఆ ఆషూరు రాజ్యము उसकी सेना ఇక్కడ వైపేమో और इस तरफ హిజ్కియా हिजकिया కొంత थोड़े सैनिकों के साथ, అక్కడ వైపు उस तरफ तो వాళ్ళు 185,000 మంది ఉన్నారంట. वे 1,80,000 के हैं। ఆషూరు రాజు సైన్యము 185,000 మంది. जो है अशूर राजा की सेना 1,81,000 है, కొంతమంది వీళ్ళు लेकिन इस तरफ थोड़े से ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది. इजरायली प्रजा थोड़े से ही। ఆషూరు రాజు నవ్వుకుంటున్నాడంట. अशूर राजा वो हंसते हैं, ఒరేయ్ నిన్ను ఇంతసేపు ఇన్ని రోజులు బానిసలుగా పెట్టిన బుద్ధి రాలే మీకు? इतने दिन तुमको गुलामों की तरह रखा, तुमको अक्ल नहीं आई, బుద్ధి రాలే? तुमको अक्ल नहीं आई। ఇగో మళ్ళీ వస్తున్నాను, देखो फिर से आता हूँ मैं, మళ్ళీ నిన్ను నాశనం చేయడానికి फिर से వస్తున్నాను तुम्हें नाश करने आता हूँ मैं। అని మళ్ళీ వస్తున్నాడు. देखो वो फिर से आते हैं। నువ్వు కూడా तुम भी హింసించబడ్డావు, हिंसित किए गए हो, కొట్టబడ్డావు, मारे అర్థిద్దబడు. जय सुधारे गए हो। ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్టు इजरायली మొరపెట్టు. प्रजा ने जैसे विनती की वैसे विनती హిజ్కియా करो। రాజు మొరపెట్టాడు, మొరపెట్టుకో. हिजकिय्याह राजा ने जैसे विनती की అయ్యా वैसे దేవా विनती నేను తప్పులు చేసినా, करो। हे खुदा मैंने गलती किया हूँ, ఇంతకాలం నన్ను కొట్టినావు, जितने समय तक आपने కానీ मुझको ఇప్పుడు मारा నేను है, మారిన ప్రభువా, लेकिन अब मैं बदला हूँ प्रभु। నాకు పాపం వద్దు ప్రభువా, मुझको पाप नहीं चाहिए లోకం प्रभु, వద్దు ప్రభువా, मुझको दुनिया नहीं चाहिए నాకు प्रभु, ఈ యొక్క చెడు వద్దు ప్రభువా मुझको ये बुराई नहीं అని चाहिए प्रभु। మొరపెట్టుకో దేవునికి. क्या करो, खुदा से विनती మొరపెట్టుకుంటే करो। विनती करने पर దేవుడు అప్పుడు खुदा तब తన దూతని अपने పంపిస్తాడు. स्वर्गदूत को भेजता है। హల్లెలూయా. हालेलुया। దేవుడు తన ప్రజలను అప్పచెప్తాడు, खुदा अपनी प्रजा को करता है, కానీ దేవుని ప్రజలు ఒక్కసారి నేర్చుకున్న తర్వాత, लेकिन खुदा की प्रजा जब एक बार सीख लेंगे, సరిదిద్దబడి పరిశుద్ధపరచబడిన जब తర్వాత, वो सुधार कर जब पवित्र होते ఆ हैं, యొక్క పాపులు అన్యులు जो पापी अन्य हैं, లోకస్తులు दुनिया के लोग, ఒక్కవేళ తిరుగుబాటు చేస్తే, अगर वे फिर से विरोध करें तो, దేవుని ప్రజలు మొరపెడితే और जब खुदा के लोग जब विनती ఆ करते हैं, బలము ఎట్టుంటదంటే, वो बल किस तरह का వాళ్ళ होता है, వినాశనం ఎట్టుంటదంటే, का विलास किस तरीके से होता है। 180,000 మంది ఒకటేసారి హతమైపోయారంట. 1,85,000 लोगों का खात्मा एक ही बार में ఇది हो गया। భూలోక చరిత్ర, ये पृथ्वी का इतिहास है, ఇది కథ కాదు, ये कोई कहानी नहीं है, భూలోక చరిత్ర. ఇది ये पृथ्वी का इतिहास ముందు है, జరిగింది భూమి మీద, ये हुआ है धरती पर पहले, ఇప్పుడు మళ్ళీ జరుగుద్ది. अभी फिर होगा। విరుద్ధమైన వారందరూ जो तुम्हारे विरोध में वो सब कुछ హిద్దెకెల్ నదిలో రక్షింపబడాలా, हिद्देकेल की नदी में उद्धार पाना है, లేకపోతే अगर नहीं तो, లేకపోతే अगर नहीं तो, ఆ పాపము, ఆ యొక్క శ్రమలు, ఆ రోగము, నీకు విరుద్ధమైన ప్రతిదీ, वो पाप, वो दुख, वो बीमारी, విరుద్ధమైన सब कुछ है, ప్రతిదీ. जो खुदा के विरुद्ध जो कुछ भी హిజ్కియా है, ప్రార్థన చేసినప్పుడు దూత దూత जैसे हिजकिय्याह की प्रार्थना करने में నీకు जो स्वर्गदूत విరుద్ధమైన था, ప్రతిదీ నాశనం చేయును గాక. वो स्वर्गदूत तुम्हारे विरुद्ध मौजूद सब बातों का विनाश कर देवे। ఎందుకనంటే क्यों माने? అది కేవలం దేవుని చేతిలో కర్ర మాత్రమే. वो सिर्फ खुदा के हाथों में एक लकड़ी ही है। హల్లెలూయా. हालेलुया। అది అన్యజనులు తెలుసుకొని ये बात अन्य जाति के लोग जान, హిద్దెకేలు ఆత్మతోని हिद्देकेल की आत्मा द्वारा రక్షింపబడును గాక. वे उद्धार पाने पाए। దేవుడి వాక్యం దీవించును खुदा इन గాక. वचन को आप सबको आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, 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 thank you స్తోత్రం Jesus. మహాపరిశుద్ధ యేసు ప్రభువా,
మీ యొక్క హెత్తేకలు నది యొక్క అభిషేకములో పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు రక్షింపబడును గాక. దేవా, మరి అష్షూరు దేశము మాత్రమే ప్రభువా, కాబట్టి మమ్మల్ని హింసించేది నీ చేతిలో కర్ర మాత్రమే. కానీ సరిదిద్దబడం ప్రభువా, మొరబెడుతున్నాం తండ్రి. ఇంకా మేము హేళన పాత్రులం కానికే వీల్లేదు. యేసు నామములో ఆ కర్ర రక్షింపబడాలా, లేకపోతే ప్రభువా ఆ కర్రలు యేసు నామములో ఆ దూత స్వాధీనంలోకి వెళ్ళిపోను గాక. ఆ కర్రలు దూత స్వాధీనంలోకి పోవును గాక. మనుషులు రక్షింపబడను గాక. ఏ మనిషి నశించడానికి వీల్లేదు. ప్రతి మనిషి రక్షింపబడి అందరం నీ రాజ్యంలో ఉంటే సాయం చేయమని, కలిసి కట్టుకుంటే సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, వాది క్రియల నాశనము తండ్రి. నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సావాసం అందరికీ కలుగును గాక. ఆమేన్.